ప్రభువైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని యొక్క మాట వినుటకు ఆయా ప్రదేశాల్లో నుంచి సిద్ధంగా ఉన్న మీ అందరికీ కూడా ప్రభునామములో ఆహ్వానం. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం మొదటి భాగాన్ని చూసాము. ఒక్కసారి 25వ అధ్యాయంలో మత్తయి సువార్తలో దేవుని యొక్క రాజ్యానికి సంబంధించిన ఒక ప్రత్యక్షత ఇక్కడ ఒక పదంగా ఉంది. చూడండి, మొదటి వచనం 25:1. మాథ్యూ గాస్పెల్ 25:1. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలియున్నది. దేవుని రాజ్యము, పరలోక రాజ్యము ఇలా ఉంది అనే ఒక స్పెసిఫికేషన్తో ఈ ఉపమానాన్ని ప్రభువారు ప్రారంభించారు. అయితే ఈ 25వ అధ్యాయం యొక్క ఉపమానం 24వ అధ్యాయం యొక్క కొనసాగింపు. 24 దగ్గర సపరేషన్ ఇచ్చి 25 కొత్తది కాదు. ఇది 24లో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన విషయాన్ని వివరించడానికి 4 ఉపమానాలను ప్రభువారు ఎంచుకున్నారు. ఒక ప్రత్యక్షమైన విషయాన్ని చెప్పాలనుకుంటున్నప్పుడు దాన్ని వివరంగా చెప్పడం యేసుక్రీస్తు వారి యొక్క నీతి. ఆయన మాత్రమే చెప్పగలిగిన బోధ అది. వివరంగా ఒకదాని తర్వాత ఒకటి ఆ మొదటి అంశానికి ఏ ఏ అంశాలైతే సమ్మిళితం అవుతాయో వాటన్నిటినీ సమకూర్చి క్రోడీకరించి వాటి వివరం ఇస్తూ ఉంటాడు. ఈ 25వ అధ్యాయంలో పరలోక రాజ్యం ఎలా ఉందో అనే విషయాన్ని చెప్తున్నాడు. ఏంటట? దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనడానికి బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి. ఇక్కడ ఆలోచించండి, పరలోక రాజ్యం ఏది, కన్యకలు ఎవరు? ఆ వచనంలో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దివిటీలు, బుద్ధి లేని, బుద్ధి కలిగిన కన్యకలు, ఈ పదాలనే వాడతాం, కానీ వాస్తవ విషయాలను మనం అర్థం చేసుకోం. సో ఏంటి ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి? పరలోక రాజ్యము 10 మంది ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్న కన్యకలను పోలి ఉన్నది. పరలోక రాజ్యము వేరు, దానిని ఎదుర్కోవడానికి సిద్ధపడుతున్న కన్యకలు వేరు. ఈ 10 మంది కన్యకలలో 2 వర్గాలు వేరు. ఇంతకీ పరలోక రాజ్యము కన్యకలు ఒకటా? పరలోక రాజ్యాన్ని ఎదుర్కోవటానికి సిద్ధపడుతున్న సందర్భంలో ఉన్నటువంటి వ్యక్తులతో కూడిన అనుభవం ఒకటా? అది ఆలోచించండి. వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. విచిత్రం ఏంటంటే ఇద్దరికి గోల్ ఒకటే. ఏంటి అని అంటే పరలోక రాజ్యమే. బుద్ధి కలిగి ఉన్నవారు ఉన్నారు, బుద్ధి లేనివారు ఉన్నారు. ఇద్దరూ కలిసి 10 మందిలో కలిసి దేవుని రాజ్యంలో అనగా సంఘంలో లేక దేవుని యొక్క కోరికలో, అభిలాషలో ఒకే పద్ధతికి చేరిపోయారు. అందరి యొక్క గోల్ ఏంటి అని అంటే పరలోక రాజ్యానికి వెళ్ళాలి. సో ఆ సమీపించినటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళినప్పుడు పెండ్లి కుమారుడు అక్కడ జరిగిన విషయం ఏంటి? బుద్ధి లేని వారు దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనెను తీసుకొని పోలేదు. ఒకసారి నా వైపు చూడండి. పరలోక రాజ్యానికి అంటే మనం ఇక్కడ కాగడ పట్టుకొస్తే ఫైర్ అలారమ్స్ గోల్ పెడతాయి. అందుకని మనకి దగ్గరగా ఉండేటువంటి సూచనకు ఉపయోగపడే ఒక వస్తువుని చూపిస్తున్నాను. ఇది నాకు దారి చూపేటువంటి ఒక వెలుగుతూ ఉంది. ఇది పట్టుకుని వచ్చినటువంటి ఆ 10 మంది దగ్గర ఇవి ఉన్నాయి. 10 మంది దీపాలు వెలుగుతూనే ఉన్నాయి. 10 మంది జాగ్రత్తగా వెతుక్కుంటూ వచ్చారు. చీకట్లో ఉన్నారు. అది రాత్రి వేళ. పెండ్లి కుమారుని యొక్క స్వరం కొరకు ఎదురు చూస్తున్నారు. ఇదిగో వచ్చేస్తాడన్న సిద్ధపడుతూ ఉన్నారు. చాలా ఆసక్తిగా వాళ్ళు పట్టుకుని వస్తున్నటువంటి ఆ వెలుగు పట్టుకుని వెయిట్ చేస్తున్న సమయంలో వాళ్ళ దగ్గర ఇక్కడ ఒక పదం ఉంది. చూడండి, 3వ వచనం. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధెలలో నూనె తీసుకొని పోయి. ఏం తీసుకొచ్చుకున్నారంట? నూనె తెచ్చుకున్నారు. నూనె బాటిల్ కూడా తెచ్చుకున్నారు. వాళ్ళ దివిటీలు వెలుగుతున్నాయి. అవి ఎక్కడైనా ఆరిపోతే, ఆ కాలానికి అది ఆగిపోతే, ఆరిపోకుండా దానిలో నుంచి నూనె తీసి దానిలో పోసుకొని దాన్ని నిరంతరము వెలిగించుకుంటూ ఆ పెండ్లి కుమారుని యొక్క రాకడకు ఎదురు చూస్తూ ఆసక్తిగా ఆ ప్రదేశంలోకి వెళ్ళటానికి కావలసిన ఒక బుడ్డిలో వాళ్ళు కొంత నూనె కూడా వాళ్ళు తెచ్చుకున్నారు. 2వ వర్గం అంటే బుద్ధి లేని వారి దగ్గర ఏం లేదు, వెలుగుంది, సిద్ధలో నూనె లేదు. వారి దగ్గర ఎక్స్ట్రా ఆయిల్ లేదు. అయితే విచిత్రమైన విషయం ఏంటంటే ఇద్దరూ ఆ ప్రదేశంలోకి వచ్చారు. పెండ్లి కుమారుడు కూడా వచ్చాడు. తీరా పెండ్లి కుమారుడు ఆలస్యం చేసిన తర్వాత వచ్చిన వెంటనే అక్కడ జరిగిన సంగతి ఏంటి? ఆయన వచ్చే టైంకి వీళ్ళు లేచి ఆ నూనె ఆరిపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగారు. ఏమడిగారు? అయ్యా, మరి మీ దగ్గర ఆల్రెడీ స్పేర్ బాటిల్ ఉంది కదా, కొంచెం ఆయిల్ మాకు ఇవ్వండి, మేము వెలిగించుకుంటాం అన్నారు. అప్పుడు వాళ్ళు ఏమన్నారు? మీకు మాకు ఇది చలినంత కాదు.
సరిపడినంత కాదు. గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ ఉపమానాన్ని ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి ఈ తెలుగు బైబిల్ అక్షరాలు మనకు కొంచెం ఒప్పుకున్నట్టు ఉంటుంది, ఒప్పుకోలేనట్టు ఉంటుంది. కానీ వాస్తవం వేరే. వాళ్ళు ఏమడిగారంటే, మా దగ్గర ఉన్న ఈ నూనె మీకు ఇవ్వగలిగినంత లేదు, అది అర్థం. రెండోది, ఇవ్వగలిగినది కాదు. ఇంకొక మాట, మేము దీన్ని ఇస్తాము కానీ అది మీ దీపాలు వెలిగించగలిగినవి కావు, అది దాని అర్థం. ఆయన చెప్పిన విషయం, వెలిగించడానికి కావలసినంత సరిపడినదంత అయితే మీకు సరిపోదు అనే పదానికి చాలదు అన్న పదం రైట్ వర్డ్ కాదు. మేము మీకు ఇవ్వగలిగిన అది మీరు తీసుకుని వెలిగించగలిగేది కాదు, ఇది అర్థం. ఇప్పుడు నేను ఆ నూనె తాలూకా ఆ స్పెసిఫికేషన్ మీకు కొన్ని చెప్తాను. అవి మీరు ఎవరికైనా ఇవ్వగలరో లేదో ఒక్కసారి ఆలోచించి నాతో పాటు చెప్పండి. ఈ మాట చెప్పండి, నా దగ్గర పరిశుద్ధత అనే నూనె ఉంది. నా దగ్గర ఇప్పుడు మీ దగ్గర లేదు. ఆ బుద్ధి లేని 5 పరిశుద్ధత లేదు. వాళ్ళు అడిగారు, నేను ఇస్తాను, తీసుకుంటారా పరిశుద్ధత? ఇవ్వగలరా పరిశుద్ధత? అదే వాక్యం చెప్తుంది. అరే, నా దగ్గర ఉన్నది మీకు ఇద్దామని తీసుకొచ్చిందే, కానీ మీకు పంచగలను. నేను కిందటి వారం మీతో చెప్పాను, మీరు పంచలేని వారైతే మీరు బుద్ధి లేని వారే. కానీ ఇవ్వడానికి సిద్ధపాటు ఉండి నేను ఇచ్చింది నేను తీసుకోవటానికి అవకాశం లేనిదైతే అప్పుడు బుద్ధి లేనివాడు ఏడవలసిన ఏడుపు ఇప్పుడు ఏడుస్తున్నాడు. పరిశుద్ధత అనే నూనె నా దగ్గర ఉండి నా దీపాన్ని నేను వెలిగించుకుంటూ ఉంటే, ఈ దీపాన్ని ఆరిపోకుండా దానిని వెలిగించుకొని నేను తండ్రి కుమారుని ఎదుర్కోవటానికి సిద్ధంగా వెళ్ళగలిగినప్పుడు ఈ పరిశుద్ధతను నేను పంచగలనా? ఓకే. నెంబర్ 2, నా దగ్గర సత్యమైనటువంటి స్వచ్ఛమైన నీతి కలిగిన ప్రవర్తన ఉంది. నా నూనె, నా దీపాన్ని నేను నీతితో వెలిగించగలను. ఇప్పుడు ఆ బుద్ధి లేనిది నా పక్కనే వచ్చింది, దీపం పట్టుకొచ్చింది, నూనె లేదు. ఏ నూనె లేదు? నీతి అనే వస్త్రం లేదు. వచ్చేసింది, చేరిపోయింది. పర్వాలేదు పద అంటుంది. పర్వాలేదు నాకు కొంచెం ఇవ్వు అని అడిగింది. ఇప్పుడు నేను ఇస్తాను, తీసుకో అంటాను. తీసుకుని వెలిగించగలదా? నీ దీపం వెలిగించగలవా? ప్రమాదం. 3వ విషయం చెప్తాను. నా దగ్గర దేవుని పక్షమైనటువంటి చేదైన వేరు లేని విశ్వాసం ఉంది. నా నూనె చేదైన వేరు లేని విశ్వాసమును కలిపి చెరిపినట్టు చేదైన వేరేదైనా మొలిచి వాడి హృదయమును భ్రష్టత్వంలో తీసుకెళ్తుందేమో చెక్ చేసుకోండి. ఆ నూనె చేదైన వేరు లేనటువంటి పరిశుద్ధమైన విశ్వాసం. ఈ విశ్వాసంతో నా దీపాన్ని నేను వెలిగించుకుని నా ప్రభు అక్కడికి ఎదురు చూడగలను, నేను ఆ నిత్యానందంలోకి వెళ్ళిపోగలను. కానీ ఇప్పుడు నేను తీసుకుని వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాను. బుద్ధి లేనిది వచ్చి నన్ను అడుగుతుంది. మరొకడు వచ్చి అడుగుతున్నాడు, అయ్యా నాకు కొంచెం నూనె ఇవ్వవా? నేను అంటున్నాను, దా తీసుకో. ఏంటి? చేదైన వేరు లేని మొలవని విశ్వాసం, నేను ఇస్తాను, తీసుకో. ఇప్పుడు చెప్పండి, మీ విశ్వాసాన్ని పంచండి, ఎవరికైనా చూద్దాం. వెళ్తుందా? ఇప్పుడు నేను చెప్పబోతున్న ఈ అంశాలన్నీ ఈ నూనె నేను సంపాదించుకొని, నేను సాధించుకుని, నేను అనుభవిస్తూ, నేను పొందిన దానిని బట్టి ప్రభువుని మహిమపరచడానికి ఎదురు చూడటానికి సిద్ధపడగలిగినంత, ఎదురు చూస్తూ ఆయనను అందుకోగలిగినంత, నేను ఆయనకి ఇవ్వగలిగినంత, ఆయన నన్ను పిలవగలిగినంత దాచుకోగలిగినటువంటి విశ్వాసపు లక్షణాలు. 3వ విషయం చెప్తున్నాను. ఇది 4వ విషయం. సత్యము. నా జీవితం అంతా కూడా నిలవబడినంత వెలుగైన సత్యపు నూనె ఉంది. సత్యం, అబద్ధం లేదు నా దగ్గర. సత్యము అనే నూనె ఉంది. ఈ నూనెను నేను వెలిగించుకోవటానికి ఎప్పుడు తగ్గిపోతున్నా మళ్ళీ నేను పోయగలను, మళ్ళీ దాన్ని వెలిగించగలను, నా వెలుగు అందరికీ కనపడేలా చూపెట్టగలను. నా వెలుగులో ఆ ప్రభు రాకడ వచ్చినప్పుడు సంతోషంగా నా సత్యము స్వతంత్రంగా ఆయన దగ్గరికి తీసుకెళ్ళగలుగుతుంది. ఆ నూనె నేను పంచగలనా? బతికున్నప్పుడు అబద్ధం ఆడకరా అని చెప్తే ఈనవు కాదు. ఇప్పుడు నువ్వు అక్కడికి వచ్చి ఆ సత్యం కలిగిన ఆ 5 ఒకరి దగ్గరికి వెళ్ళి, ఇతను చాలా సత్యవంతుడు సార్, నీకు కొంచెం సత్యం ఇవ్వు, నేను కూడా దూరిపోతానంటే తీసుకోని అంటాను నేను. పంచగలవా? అందుకోగలవా? ఆ 2 నిమిషాల్లో నీ వెలుగు సత్యాన్ని తీసుకుని ఆ నూనెతో నీ దీపాన్ని, నీ కాగడాన్ని, లేక నీ దాన్ని వెలిగించుకోగలవా? దీపాన్ని. ఎంత ప్రమాదం. 4 ఏమా 5 నిజమైన పరిశుద్ధత, చేదైన వేరులేని విశ్వాసం, సత్యము, నీతి. ఓకే. శుభప్రదమైనటువంటి నిరీక్షణ నీ దగ్గర ఉందా? నా నూనె శుభప్రదమైన నిరీక్షణ, చాలా శుభప్రదమైంది. అసలు నాకెప్పుడు నిరుత్సాహం రాదు, నేను ఎప్పుడు ఏడవను, నేను ఎప్పుడు కృంగను,
నేను ఎప్పుడు బలహీనపడను. నా నూనె ఎప్పుడు కూడా ఉత్సాహపు నూనె, నిరుత్సాహము లేకుండా నాది నిరీక్షణ కలిగించినటువంటి శుభప్రదమైన నిరీక్షణ. ఈరోజు అవ్వకపోతే రేపు అవుద్దులే, రేపు అవ్వకపోతే వచ్చే వారం అవుద్దులే, వచ్చే వారం అవ్వకపోతే వచ్చే నెల అవుద్దులే, వచ్చే నెల కాకపోతే వచ్చే సంవత్సరం అవుద్దులే, ఎప్పుడైనా ఏదో ఒక రోజు అవుతుందిలే, ఆయన చేసేంత వరకు నేను వేచి ఉంటాను, నాకే దుఃఖం లేదు. ఎవడో వచ్చి అడుగుతాడు, ఎన్నాళ్ళు మీ దేవుడు మీకు ఈ మాత్రం, అరే నువ్వు నా దేవుడి గురించి మాట్లాడుతున్నావు, దేవుడు నా నిరీక్షణ చూడాలనుకుంటున్నాడు. నా నిరీక్షణ నూనె ఎప్పుడూ కూడా తగ్గిపోదు. నా దీపాన్ని నేను వెలిగించగలిగి, ప్రభువు ఏ సమయమున వచ్చినా, ఏ సమయమున ఇచ్చినా, ఎప్పుడు చేసినా దాన్ని అందుకోగలిగడానికి వెలిగించగలిగేంత నూనె నా దగ్గర ఉంది. అది నువ్వు పొందుకోలేవు, నీకు అర్థం కాదు. నువ్వు సంఘంలో ఉంటావు, నా పక్కనే ఉంటావు, స్తోత్రం అంటావు, స్తుతి అంటావు, ప్రార్థన అంటావు, ఉపవాసం అంటావు, భక్తి వేషాలన్నీ వేస్తావు, నీ దగ్గర నూనె లేదు, నిరీక్షణ నూనె లేదు. ప్రతిరోజు ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ ఎక్కడంటే ఎక్కడ పడితే అక్కడ పరుగులు పెట్టే నూనె ఉంది, కానీ విశ్వాసంతో నీవు వెలిగించుకొని ప్రభు కొరకు ఎదురు చూసే నిరీక్షణ నీ దగ్గర లేదు. నెక్స్ట్, జీవితకాలపు దేవుని కొరకు నిలవబడే విశ్వాస్యత. జీవితకాలపు దేవుని కొరకు నిలవబడే విశ్వాస్యత. ఇట్స్ నాట్ ఫర్ ఎ టెంపరరీ పీరియడ్, ఒకరోజు 2 రోజులు కాదు, జీవితకాలం. నా విశ్వాస్యత కలుగు పరీక్షలు ఏ రకంగా ఉన్నప్పటికీ కూడా నా లైఫ్ టైం ఆ నూనె నన్ను ఆయన దగ్గరికి తీసుకెళ్లేంత వరకు కూడా నిలబడింది. ఈ నిజమైన విశ్వాస్యత లోకంలో ఉండేటువంటి అపవిత్రతకు, లోకంలో ఉండేటువంటి సాంప్రదాయానికి, లోకంలో ఉండేటువంటి కట్టడ లేక పద్ధతి లేక విధానానికి భిన్నమైన ప్రత్యేకమైన నూనె. అది ప్రభు దగ్గర మాత్రమే తెచ్చి దాచుకోగలిగిన, ప్రభు కొరకు బతికేటప్పుడు తీవ్రమైన కాంక్ష కలిగిన ఒక మంచి తైలం. అది ఎవడో చెప్పేస్తే మారిపోను, అందరూ అంటే నేను లోబడిపోను, పర్వాలేదంటే రాజీ పడను, ఇది చెయ్యకపోతే కుదరదంటే ఎదురైనా తిరుగుతాను తప్ప పర్వాలేదంటే అందరితో పాటే మరీ చూసి చూడడం టూర్కొని అవ్వదు. అలాంటి పరిస్థితుల మధ్య నువ్వు చూపగలిగినటువంటి ఆ జీవితకాలపు ఎదురు చూడగలిగిన నూనె నీ దగ్గర ఉందా? నెక్స్ట్, విలువలు కలిగిన జీవితం, ఆ నూనె నీ దగ్గర ఉందా? ప్రభు కొరకు విలువలు కలిగిన జీవితం. లైఫ్ అందరూ జీవిస్తారండి, వాల్యూస్తో కొంతమందే బతుకుతారు. విలువల కోసం ప్రాణాలు పోయినా పర్వాలేదు, ఆస్తులు పోయినా పర్వాలేదు, మర్యాదలు పోయినా పర్వాలేదు, ఆ విలువ కోసం, ఆ విలువైన లక్షణాల కోసం, ఆ విలువైన జీవిత సత్యాల కోసం, వాళ్ళు నమ్మిన సిద్ధాంతం కోసం, ప్రభు కోసం ఎంతకైనా తెగించగలిగిన ఆ నూనె ఎవ్వడికి పంచడానికి అవ్వదు, ఎవరికి ఇవ్వలేం. ఆలోచించండి, ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ గుణలక్షణాలు, ఈ నూనె సంఘంలో చేరిన ఎంతమంది దగ్గర మీరుందనుకుంటున్నారు? నేను ఇలా బాటిల్ పట్టుకొచ్చి చూపించాల్సిన నూనె కాదు అది. మీ దగ్గరే మిమ్మల్ని వెలిగిస్తూ, మీరు వెలుగుతూ అనేకుల్ని వెలిగించగలిగే నూనె. ఈరోజు నీ వెలుగును చూచి మరొకడు వీడిలాగా ఉండకూడదు అనుకుంటున్నాడంటే బుద్ధి లేని వాడు మరెవడో కాదు, నువ్వే. నువ్వు చేసే పనులు, నువ్వు చేసే మాటలు, నువ్వు చేసే పద్ధతులు సంఘము అనే క్రీస్తు యొక్క శరీర భాగంగా మారి కూడా నీ మనసు మారక, మాట మారక, క్రియ మారక, బుద్ధి మారక, విశ్వాసత మారక, నమ్మకం మారక, పరిస్థితులన్నిటిలో నువ్వు లోకంలో ఉన్నదానిలాగే సంఘంలో కనపడితే బుద్ధి లేని డాష్ నువ్వే. ఎందుకు ఆ మాట చెప్తున్నాడనంటే, కన్యకతో పోల్చుకున్న ఆయన బుద్ధి లేనిది కూడా దాని దగ్గర కూర్చుంది అనంటే ఎంత దుఃఖకరం. ఆలోచించు. మరి ఈరోజు ఈ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకుని ఈ ఒక్క మాట నాతో ఈ ప్రశ్నకు సమాధానంగా చెప్పడానికి ప్రయత్నించాయి. మరొక విషయాన్ని నేను మీతో చెప్తా. పాటలు, ప్రార్థనలు, సభలు, సమావేశాలు, నేను చాలా బిజీగా ఉన్నాను. ఎందుకంటే ఆయా కార్యక్రమాలు పెట్టకపోతే ఈ నెలలో ఏ కార్యక్రమాలు లేవే అనేటువంటి చింత కూడా నాతో నన్ను లాగేస్తూ ఉంటుంది. నేను ఒక పాస్టర్ గారిని కాకినాడలో కలిసినప్పుడు ఆయన నాతో మాట్లాడుతూ, అన్న మీరు వారంకి ఒక రోజు 2 రోజులు కదా బయటకు వస్తారు అన్నాడు. నాన్న అన్ని వారాలు రావాలనే లేదు, బట్ నాకు నా పర్సనల్ లైఫ్ కూడా ఉంది, దేవునితో గడపాల్సిన సమయం కూడా ఉంటుంది, వాక్యాన్ని సిద్ధపరచుకోవటం, పీపీటీలు ప్రజెంట్ చేయటం, మెసేజెస్ ట్రాన్స్లేట్ చేయటం, బుక్స్ ట్రాన్స్లేట్ చేయటం, రాయటం, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి అంటే ఆయన ఏమన్నాడంటే, మనకంతా సవలే అన్నాడు. మనంతా సవలే అంటే ఏం చేస్తావన్నానంటే, సభలంటే మరి మొత్తం మీటింగ్లు మరి కాల్ఫర్ చేయటం, వాళ్ళందరూ రావడం, వాళ్ళందరినీ పోగొట్టడం, ఇవన్నీ చాలా బిజీగా ఉండవు అన్నాను. నిజమే, నువ్వు చాలా బిజీగా ఉంటావు. ఎటొచ్చే ప్రాబ్లం ఏంటంటే, నీ బిజీనెస్ అంతా కూడా నీ వ్యక్తిగత ఆత్మను సంరక్షించుకొని దిద్దుబాటు చేసుకునే నూనె లేనంత బిజీ. నో పర్సనల్ లైఫ్, నో కరెక్షన్, అసలు ఏ దిద్దుబాటుకి సమయం లేదు. నీకు ఎంతసేపు ప్రసంగాలే, ఆ ప్రసంగాలు కూడా ఏమీ లేదు, గోలే. జనాలందరినీ పోగేసి, లైట్లేసి, ఖర్చు పెట్టి, ఇంత ఖర్చు అయింది, ఇవ్వండి పీడించి,
మీరు ఇవ్వకపోతే ఎలా జరుగుతాయి కార్యక్రమం? దేవుడు చేయమన్నాడా? నిన్ను అడుక్కోమన్నాడా? ఆయన చేయమంటే ఆయన అన్నీ ఇస్తాడు. వెన్ దెర్ ఇస్ ఎ సోర్స్, దెర్ ఇస్ ఎ రిసోర్స్ ఉండేటప్పుడు దానికి కావాల్సినటువంటి అన్నిటినీ సప్లైర్ ఆయనే అవుతాడు. ఆయన నీకు చెయ్యమని చెప్పాడనంటే దానికి కావాల్సిన వనరులన్నీ సమకూరుస్తాడు ఆయన. అది దేవుని యొక్క నీతి. ఇప్పుడు ఆలోచించు, నిన్ను నువ్వు సిద్ధపరచుకోవటానికి, నిన్ను నువ్వు దిద్దుబాటు చేసుకోవటానికి, నిన్ను నువ్వు క్రమపరచుకోవటానికి, నిన్ను నువ్వు విధేయత చూసుకోవటానికి ఏ ఏ పరిస్థితుల్లో నీ ఆత్మను సంరక్షించుకునే దిద్దుబాటుకు కావలసినంత నూనె నీ దగ్గర ఉందా? 2 నెలల తర్వాత ఆయన అడిగాను, ఎలా ఉన్నారన్నా? చాలా బిజీగా ఉంటున్నారు ఈ మధ్య, చూస్తున్నాను ఫేస్బుక్లో బాగా టచ్ అంటే పడిపోతున్నారు జనాలు, చాలా బ్రహ్మాండంగా ఉందన్న. ఆయన అన్నాడు, మీరు మాట్లాడిన మెసేజ్ మా గ్రూప్లో తెగ పోస్ట్ చేస్తున్నారని ఈ మధ్య ఎవడో కానీ అన్నాడు. మీ గ్రూప్లో నేను వచ్చాను అని అంటే పోస్ట్ చేసినోడు ఎవడో కూడా మీకు తెలుసుద్ది కదా, తెలియదు అంటారు ఏంటి అన్నాడు. అంటే తెలుసు, కాకపోతే కొంచెం నెలకి 2 మీటింగ్లే పెడుతున్నాను, కొంచెం తగ్గించాను అన్న, స్పీడ్ తగ్గించాను. నువ్వు కార్యక్రమాల్లో బిజీగా ఉండడం ఎంత ఇంపార్టెంటో నీ పర్సనల్ లైఫ్ కట్టుకోవడం అంతే ఇంపార్టెంట్. వినపడుతుందా? నువ్వు ఉద్యోగం చేయి, వ్యాపారం చేయి, వ్యవహారం చేయి, పని చేయి, పరిచర్య చేయి, నీ పర్సనల్ లైఫ్కి నువ్వు ఇచ్చేటువంటి నూనె నీ దగ్గర కావాల్సినంత ఉందా? ఈ నూనె లేకుండా నువ్వు వారమంతా చర్చిలోకి వచ్చి పొద్దున్న 2 గంటల ప్రార్థన, సాయంత్రం 2 గంటల ఫోను ప్రార్థనలో, ఏది ఊరోళ్ళకి ఎవడో ఫోన్ చేస్తే వాళ్ళకు ప్రార్థనలు చేస్తున్నావేమో, నీ పర్సనల్ లైఫ్లో కరెక్షన్ లేదేమో. ఎందుకు ఆ పరిచర్య? నూనె లేని నీ పరిచర్య. ఎన్నో విషయం చెప్తున్నాను. నాకు అభిషేకం ఉంది, నాకు వరాలు ఉన్నాయి, నాకు దర్శనాలు ఉన్నాయి అనేటువంటి ప్రదర్శనా భక్తి నా దగ్గర చాలా వెలుగుగా ఉంది. ఇదంతా ఏమంటానో తెలుసా? ప్రదర్శనా భక్తి, బయటకు చెప్పుకోవటం. నేను భాషలో మాట్లాడతాను బ్రదర్ అందొకడు. అయితే ఏంటి అన్న? అయితే ఏంటి? మీ ఇంటి ఓనర్తో నువ్వు దెబ్బలాడుతూ ఉంటగా. ఆవిడ మొన్న వచ్చి చెప్పింది, మీ చర్చికి వచ్చి ఆవిడ నోరు అసలు అదుపులో ఉండదండి అని. మరి నీ సంగతి ఏంటి అని అంటే, అది వచ్చిందా, అది చెప్పిందా నీకు? దాన్ని దేవుడు ఏదో ఒక రోజు నోటిని అన్నాడు. దేవుడి సంగతి నువ్వు దేవుని పక్షంగా నువ్వు వకాలత వేసుకుని దాని నోరు ముయించమని చెప్తే దేవుడు నీ నోరు ముయిస్తాడు. ఎందుకు నీ ఉద్దేశం? ఎందుకంటే ఇదంతా ప్రదర్శనా భక్తి. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే ఫలాలు లేవు, లోతైన వేరు లేదు, నీతి న్యాయము లేదు, దేవుని కొరకు బతికే ఆసక్తి కలిగిన సంపూర్ణమైన నూనె కూడా లేదు. మరి ఏంటి నీ దగ్గర ఉంది? ప్రదర్శించే భక్తి. ఎంత ప్రదర్శించగలను? ఎంతైనా చెప్పగలను, నేనింత. అరే, దేవుని ఆత్మ ద్వారా నడిపించబడే నీ జీవితంలో అసలు నేనింత అనే పదమే రాదు. నేను పనికి మాలిన నిష్ప్రయోజకమైన దాసుడిని, ఏమైనా జరుగుతుందంటే దేవుని కృపయే అని చెప్తాడు పౌలు. ఇదంతటికి కారణం ఆయన మరణించిన నిన్ను తిరిగి బతికించింది దేవుని కృపయే. జీవము కంటే ఆకాశం కంటే ఎత్తైన కృపలో నేను బతుకుతున్నాను అంటాడు దావీదు. ఈరోజు నీ బ్రతుకులో నేను అనేది నీకెలా వచ్చింది? నీ నూనె ఇంకొకడికి ఇవ్వగలిగేది కాదు, నిన్ను రక్షించేది కాదు. ఆ బుద్ధి లేని 5 నువ్వు కూడా ఒకడవే. జాగ్రత్త. 9 ఆరాధనలు, బైబిల్ స్టడీ, అసైన్మెంట్లు, థియాలజీ, వీటన్నిటి మీద చాలా 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 బిజీగా ఉన్నాం. దీస్ ఆల్ స్పిరిచువల్ వర్క్స్, ఫుల్లీ ఎంగేజ్డ్ ఇన్ క్రిస్టియన్ థియాలజికల్ వర్క్స్. చాలా బిజీగా ఉన్నాను. నాకు చాలా తీవ్రమైనటువంటి పరిస్థితుల్లో మరి బైబిల్ స్టడీ పొద్దున్న 4 అధ్యాయాలు, మధ్యాహ్నం 4 అధ్యాయాలు, రాత్రి 5 అధ్యాయాలు. మా ఆయన కుక్కర పెట్టడానికి టైం ఉండదు, అంతా బైబిల్ స్టడీయే. దాని మీద అసైన్మెంట్లు, రాత్రి అంతా బైబిల్ స్టడీయే. నా భర్తతో మాట్లాడడానికి ఉండదు, నా పిల్లల మంచి క్షేమాలు చూడడానికి అవ్వదు, నాకు ఇంట్లో కూరగాయలు తెచ్చుకోవడానికి కాదు. ఏంటంటే బైబిల్ స్టడీ అసైన్మెంట్లు రాస్తున్నారు. బాగా రాయండి అసైన్మెంట్లు, చాలా బాగా బైబిల్ స్టడీ చేస్తున్నారు. ఇది వాక్యం స్టడీ చేయటానికా, అప్లై చేసుకోవడానికా? మరి అప్లై లేని స్టడీలు ఎందుకు? నీకే థియాలజీ సర్టిఫికేట్ ఇచ్చేస్తే పరలోకంలో నీకు ఏమైనా ఫస్ట్ పెట్టేస్తాడా? ఫస్ట్ లైన్ థియాలజీ వాళ్ళందరూ లెఫ్ట్కి రండి, లేని వాళ్ళందరూ రైట్కి రండి అని ఏమైనా మంచి చేపలు చెడ్డ చేపలు వేరు చేస్తానని చెప్పాడా? వేదాంత జ్ఞానము నీ శరీరానికి ఉప్పొంగ చేస్తుందే తప్ప ఆత్మలో దీనత్వాన్ని తేనివ్వదే, అది గర్వానికి కారణమవుతుందే. దేవుని యొక్క వాక్యంలో నువ్వు చెప్పేటువంటి ఈ అసైన్మెంట్లు, థియాలజీలు, ఆరాధనలు, బైబిల్ స్టడీలు ఇవన్నీ ఎలాంటివి ఉన్నా ఆయన నిన్ను 3 విషయాలు అడుగుతాడు. 1 వాక్య ప్రకారము, 2 సహవాస క్రమం ప్రకారము, 3 సహోదర ప్రేమ కలిగిన నూనె నీ దగ్గర ఉందా లేదా? వాక్య ప్రకారము, సహోదర ప్రేమ, సహవాస క్రమం ప్రకారము, సహోదర ప్రేమ ప్రకారము కావలసినంత నూనె నీ దగ్గర ఉందా లేదా? ఇప్పుడు చెప్పండి, ఉందంటావా లేదంటావా? నా దీపం మాత్రం వెలుగుతూనే ఉంది, ప్రభు వచ్చే టైంకి నేను ఇంకా విచిత్రమైన విషయం చెప్పాలి మీకు. ఆయన వస్తాడనేంత వరకు వెలుగుతుందంట, కరెక్ట్గా వచ్చే టైంకి ఆరిపోయిందంట. అంటే అదేం వెలుగు అంటారు?
ఆ వాక్యం మళ్ళీ పొద్దున్న చదువుతుంటే మళ్ళీ కాసేపు నవ్వు లోపల దుఃఖము. నీదేమైనా ఆరిపోద్దేమో అంటుంది లోపల ఒకడు. ఆ టైంకి నువ్వు కూడా ప్రసంగాలు చేస్తున్నాగా టక్కన ఆరిపోద్దేమో చూసుకొని. కానీ విచిత్రం ఏంటో తెలుసా, నాలంటోడికి భయం వస్తే చాలామందికి అసలు భయమే లేదని. ఎంత దేమండి, మేము వెళ్ళిపోతాం, మమ్మల్ని అడ్డేవుడు ఎవడన్నట్టున్నాడు ఇలాగా. ఆయన వచ్చినప్పుడు మా దీపం ఆరిపోతే తోసుకెళ్ళామేటి అన్నట్టుంది. ఎవడు తీసుకెళ్ళిపోతాడు? మేము ఒక ఆంటీ గారి దగ్గరికి ప్రేయర్కి వెళ్ళేవాళ్ళం. ఆ ఆంటీ గారేమో ప్రార్థన చేస్తూ దర్శనాలు చూసేది, ప్రవచనాలు చెప్పేది, వాక్యం చెప్పేది, చాలా చక్కగా ఫెలోషిప్ బాగుండేది. వాళ్ళ ఆయన అనేవాడు మేము వెళ్ళంగానే, వచ్చారా రెండు రెండు అనేవాడు. ఎంతకీ ప్రార్థన చేసుకుందామని కాదు, మీరు వస్తే మాకు కూడా కాపీ ఇస్తుంది మా ఆవిడని. ఆ ఆంటీ మనలో పని మేము వచ్చామని మాకు కూడా ఒక కప్పు కాపీ ఇస్తే వాళ్ళ ఆయన కూడా తాగుతాడు కదా, అందుకని మీరు వస్తే మాకు కూడా కాపీ మొఖాన్ని ఎత్తది రెండు రెండు అని చాలా ఆనందపడిపోయాడు. ఓ రోజు ఆవిడ చాలా సీరియస్గా నాతో వాళ్ళ ఆయనకి చెప్పించింది ఏంటంటే, ఇలా నిర్భయంగా నిర్భీతిగా బతుకుతున్నాడండి ఈయన ఎలా వెళ్తాడు దేవుని రాజ్యానికి, కొంచెం గట్టిగా చెప్పు నాయనా అని చెప్పి నాకు చెప్పింది ఆవిడ. మనం సరి చేసుకుని అవకాశం దొరికింది, నిన్ను సరి చేసేద్దాం, పెద్ద ఆయన మాట అంటాడు, నేనంటే చాలా ఇష్టమైన అని చెప్పి, అంకులు మీరైతే ఎలాగనిసంటే ఆయన నన్ను చూసి నవ్వుతుంటే ముసి నవ్వులు, ఏంటి ఈయన ఏదో వ్యంగ్యంపు నవ్వుతున్నాడు ఈయన, ఏంటి అంకులు నవ్వుతున్నారని అంటే, మీ ఆంటీ చెంగొట్టుకుని దూరిపోనేటి అన్నాడు. ఆయన ధీమా ఏంటి, నాకెలాగో భక్తి లేదని నీకు కూడా తెలిసిపోయిందిరా, మా ఆవిడ భక్తి పుర్రాలు కదూ, ఇద్దరు శరీరం ఒకటే కదూ, ఆ చెంగొట్టుకుని లాక్కెళ్ళిపోనా అన్నాడు. ఆవిడంది, చూడరా ఇది ఈయన పని, ఆయన వేరు నేను వేరు, ఎవడి రక్షణ ఆడిదే కదా, ఎంటలేదంటే ఆయన అంటాడు, నువ్వు ఆయన మాట సరిగ్గా ఎంటున్నావా, నేను ఎనలేను తెలిసే కదా నీకు కట్టాడు, నీకు ఆత్మనిచ్చి నాకు ఇవ్వలేదంటే తప్పెవరిది. ఈ వితండవాదం బాగానే ఉంది కానీ నూనె దాచుకోవాలని బుద్ధి లేనోడు ఆయనే. ఎవరున్నారు ఇక్కడ? ఆయన మా ఆవిడని మాత్రం చచ్చికి దింపేస్తాడు, ఈయన మాత్రం తీసుకెళ్ళడానికి వస్తాడు. ఈవిడ నూనె ఆయన్ని బతికించదో. ఓరయ్యా, నీ నూనె మీ ఆవిడని రక్షించదో. ఓ తల్లి తండ్రి, నీ నూనె నీ కొడుకుని కూతుర్ని రక్షించదో. ఓ అత్త, నీ ప్రార్థన నీ కోడల్ని ప్రభులోకి తీసుకురానివ్వదో, ఆయన గోడల నుంచి దాటి తీసుకెళ్దో. ఎవడి రక్షణ వాడిదే, ఎవడి నూనె వాడి దగ్గరే ఉండాలి. ఆ నూనె నీ దగ్గర ఉంటేనే నీ దీపం వెలుగుతున్నట్టు, లేకపోతే సరిగ్గా ఆయన వచ్చే ముందే ఆరిపోద్ది నీ దీపం, సరిపడినంత లేనట్టు. చూసుకోండి. మరొక విషయాన్ని చెప్పాలి. భాషలు ఉన్నాయి, కళలు ఉన్నాయి, దర్శనాలు ఉన్నాయి, ధాటిగా వాక్యాన్ని మాట్లాడగలిగినంత కృపావరం ఉంది. ఈ మధ్య కొంచెం మీడియం సైజ్, అంటే చిన్న సైజు పాస్టర్లు, మీడియం సైజ్ పాస్టర్లు, పెద్ద సైజు పాస్టర్లు, అందుకోలేని పాస్టర్లు 4 రకాలు. మీ పాస్టర్ ఏ రకం? అదే నేనే. ఎవడి గురించో మనకెందుకు. మీ పాస్టర్ ఏ రకం? అందుకోగలిగిన పాస్టరా, అందుకోలేని పాస్టరా, చిన్న పాస్టరా, మిడిల్ లెవెలా, హై సెగ్మెంటా? చూసుకోండి. హై సెగ్మెంట్ పాస్టర్లకి వాక్యం చెప్పడానికి మధ్యలో ఇంచుమించు 40 అడుగులు బార్కెట్స్ ఉంటాయి. అంటే ఆ దాటి ఎవడైనా లోపలికి వస్తే బాంబు వచ్చి అని కాల్చేస్తాడు. అదే ఎల్టీటీ వాళ్ళు పట్టుకొని వచ్చేస్తారు చూసారా, అలా భయపడతారు వాళ్ళు పెద్ద పాస్టర్లు. వాళ్ళకి పరిశుద్ధ భయం కంటే పాపుల భయం ఎక్కువ. సో ఏమైనా ఇలాంటి మంచి పరిస్థితుల మధ్య వాళ్ళు చాలా దర్శనాలు కలిగి ఉంటారు. పరిస్థితి ఏంటంటే ఓర్పు, సహనం, నోటి మీద అదుపు. ఇది వెలుగుతుంది, సరైన టైంకి ఏమవుద్ది ఇప్పుడు ఇది లేకపోవడం వల్ల? మీ పక్కన అడుగు నీ సంగతి ఏంటని. పాస్టర్లు అంటే అందరికి ఆనందమే, నవ్వేస్తారు. మరి నీ సంగతి? ఆ 10 మందికి సేవకులు అన్నాడా, విశ్వాసులు అన్నాడా, అసలు దేవుని రాజ్యాన్ని కలిపి అందరినీ కలిపి ఒకటే చెప్పాడా? మీకు ఇప్పుడు ఇదే విషయం చెప్పాలి. పాస్టర్లకి ప్రత్యేకమైనటువంటి ఇన్విటేషన్ పరలోకంలో లేదు. మీరు ఎవరి తాలూకానైనా పాస్టర్ అని చెప్పుకుంటున్నారేమో, మేము కూడా పిఠాపురం తాలూకా అన్నట్టు పాస్టర్ గారు తాలూకా, మాది కూడా క్రైస్ట్ చర్చ్ తాలూకా. ఏ తాలూకా జిల్లా ఎల్లో, నువ్వు క్రీస్తు తాలూకా అయితేనే వెళ్తావు. సో ఇప్పుడు నీ విశ్వాసానికి తగినటువంటి పరిస్థితుల్లో ఏ సేవకుని యొక్క, ఏ నీతి కలిగిన సంఘం యొక్క, ఏ బ్యానర్ యొక్క ఎంట్రీకి నీ నూనె పనికిరాదు. ఇప్పుడు చెప్పండి, మీ పరిస్థితుల మధ్యలో మీ విశ్వాసపులో ఆ నోటి మీద అదుపు, సహనము, ఓర్పు అనే మంచి నూనె వెలుగుతూ ఉండగలిగేంత, వచ్చినప్పుడు కూడా ఎదుర్కోగలగడానికి కావలసిన సిద్ధపరచుకునేంత ఉందా? ఆలోచించు. నెక్స్ట్, ఆధ్యాత్మిక చింతన విపరీతం. దేవుడంటే చాలా ఇష్టం. ఆకలి దప్పికలు ఉండవు. మీటింగ్ అంటే, ప్రార్థన అంటే వెళ్ళిపోవటమే, వెళ్ళిపోయి ఎంతసేపు అయినా దేవుల్లో గడపడమే.
కానీ ఇక్కడ ఆధ్యాత్మిక చింతన రెండు రకాలుగా ఉంటుంది. వీళ్ళు ఒక వర్గం ఎలా ఉంటారంటే, దేవుడు అంటే ఎంత ఆసక్తి అంటే, ఇదిగోండి ఇలాగే ఉంటుంది, అది బాగా వెలుగుతూ ఉంటుంది, మెరుస్తూ ఉంటుంది, బాగా కనపడతా ఉంటుంది, అందరికీ కనిపిస్తూ ఉంటుంది. కానీ దేవుని సన్నిధిలోనికి వచ్చిన తరువాత, దేవుని యొక్క ప్రసన్నతను అనుభవించడం ప్రారంభించిన తరువాత వాళ్ళకి ఆత్మ ఆవేశం కూడా వస్తుంది. ఈ ఆత్మావేశం ఎంత గొప్ప ఆత్మావేశం అంటే, ఇంటికాడ నిద్ర రాదు చర్చికొస్తే తప్ప. అది కూడా ఎంత నిద్రో తెలుసా? 3వ ఆకాశాన్ని చూచితిని పౌలు చెప్పాడు కదా, అది పైనుందో తెలియట్లేదు, కింద ఉందో తెలియదు. వీళ్ళకి తెలుసు వీళ్ళు ఎక్కడున్నారు. ఫ్యాన్ కింద, ఏసీ ముందు, గోడను ఆనుకుని ఒక నిర్దిష్టమైన కుర్చీ ఉంటుంది. ఆ ప్లేస్లోకి వెళ్ళంగానే వాళ్ళకి ఆత్మావేశంతో ఆ మరియ గర్భంలో పిండం గంతులేసినట్టు వీళ్ళకి ఆత్మ వచ్చేసి అసలు ఆ కూర్చున్నంతసేపు మైమరిసి నిద్రపోతారు. ఎంత చెప్పినా వాళ్ళు ఏమంటారో తెలుసా? ఏంటో పాస్టర్ గారు, ఈ ప్రాంగణంలోకి రాగానే రెప్పలు పడిపోతుంటాయి అలాగా, అసలు ఇది ఏమాత్మ అర్థం కావట్లేదని. మొన్న ఒక ఆవిడ తల్లి చెప్పింది, మా అబ్బాయి గొడవ పెడుతున్నాడని. ఆడికి 2.5 ఏళ్ళు అండి, కూర్చోటానికి ఇబ్బంది పడుతున్నాడు. వాడు కొంచెం హైపర్ యాక్టివ్ ADHD పిల్లోడు. వాడు కమ్ములకు కూర్చోడు, వాడికి నిద్ర కూడా తక్కువ. కొన్ని నిమిషం పడుకుంటాడు, మళ్ళీ లేచిపోయి విపరీతమైన యాక్టివ్గా ఉంటాడు. ఆయన ఆపడం చాలా, కంట్రోల్ చేయడం చాలా కష్టం. అందుకని ప్రతి ఆదివారం వాడికి చికెన్ జాయింట్ బిర్యానీ, ఫ్రై బిర్యానీ తెప్పించి ఆడికి కూరేసి చర్చికి తీసుకొస్తాను. ఎందుకంటే ఆడి కడుపు నిండిపోయింది అనుకోండి, ఏం చేస్తాడు ఇక్కడికి వచ్చి? దానిలో కూడా మొత్తు పదార్థమే కదా బిర్యానీలో వేసేది. ఆడు కునికేస్తాడండి. ఆడు నిద్రపోతే గొప్ప నేను వాక్యం వినలేనండి. దేవుని మాట నేను వినటానికి కావలసినంత సామర్థ్యం, వాడు చెడగొట్టగలిగినంత సామర్థ్యం ఆడి దగ్గర ఉంది. ఆడి నిద్రపుచ్చి నేను దేవుని వాక్యం వినటానికి ఇష్టపడతాను, అంత ప్రయాసపడతాను. అలాంటి తల్లి దగ్గర ఉండే నూనె పిల్లల్ని వదిలేసి ఇది నిద్రపోతుంటుంది. ఆడేం ఫోన్ అట్టుకు వెళ్ళిపోతాడు, బ్యాగ్ అట్టుకు వెళ్ళిపోతాడు, జుట్టు పీకేస్తూ ఉంటాడు. ఈవిడంట కూర్చో దా ఉండు. ఆడెందుకంటాడు? నీ ఇంటికాడ అయ్యానంటో సంఘంలో వింటాడా? ఈ ఒళ్ళు మరిచిపోయి నూనె లేని వాళ్ళని ఏమనాలి? ఎందుకు నవ్వుతున్నారో తెలుసా? మీకు కనిపెడుతున్నారు ఆ బుద్ధి లేని వాళ్ళు ఎవరో. మీ కళ్ళ ముందు కనబడుతున్నారు సంఘంలో. చెప్పామనుకో, పెద్ద చెప్పేస్తుంది, ఇది వచ్చేస్తుంది, చెప్పేస్తారు. ఆరిపోతావు ఏమ్మా, ఆరిపోద్దు బతుకు. దేవుని సంఘంలో చేరి బుద్ధి కలిగిన దానిలాగా నటిస్తూ బతుకును మార్చుకోవడానికి, హెచ్చరికను తీసుకోవడానికి దిద్దుబాటు నీకు అసహ్యమైతే, నూనె లేని తనము నీ దీపం ఆరిపోయే స్థితికి తెచ్చేస్తుంది. జాగ్రత్త, ఇది కడవరి హెచ్చరిక. నీ చావు ఎదురుగా ఉంది, ఆయన రాకడకు తలుపు దగ్గరగా ఉంది. ఇప్పటికీ మారకపోతే జాగ్రత్త. ఈ నూనెను ఎవడో తెస్తే కాదు, ఎవడో ఇస్తే కాదు, నీకు నువ్వు సంపాదించుకుని నీ దగ్గర తెచ్చుకోవాల్సిన నూనె ఇది. ఎవడి నూనె తీసుకుంటావు? ఎవరి దగ్గరికి వెళ్ళి అడుగుతావు? అడగడానికి నీకు బుద్ధి జ్ఞానం ఉన్నా ఇవ్వడానికి వాళ్ళ దగ్గర శక్తి సామర్థ్యాలు లేవు. ఎందుకంటే వాళ్ళు ప్రయాసపడి, రక్తమోడ్చి, చెమటోడ్చి, నీతి కలిగి మోకరించి దేవుని సన్నిధి నుంచి తెచ్చుకున్న తైలం అది. నీకెలా పంచగలరు? జాగ్రత్త. ఇప్పుడు చెప్పు ఈ విషయాన్ని. నీ పరిస్థితులలో ఆధ్యాత్మిక చింతన, ఉపవాసం, కన్నీటి ప్రార్థన నీ దగ్గర ఉన్నాయి. గుడ్, యువర్ బెస్ట్ ఆఫ్ ద క్రిస్టియన్. చెప్పుకుంటే ఆవిడలాగుంటే బాగున్ను, ఆయనలాగుంటే బాగున్ను, ఆయన లాంటి ప్రార్థన జీవితం నాకు లేదే అనే దుఃఖం కలిగినటువంటి సందర్భాలు నీ దానిలో చాలా ఉండొచ్చు. బట్ థింగ్ ఏంటంటే, సమస్య వచ్చిన వెంటనే దేవునిని ఆశ్రయించక సేవకులని ఆశ్రయించే జీవితాలు కొన్ని ఉంటాయి. దీపం అయితే వెలుగుతూనే ఉంది, కానీ దేవుని దగ్గరికి వెళ్ళగలిగే నూనె లేదు. ఏమండి, సమస్య ఇచ్చింది పాస్టర్ గారా దేవుడా? ఒకసారి చెప్పండి మళ్ళీ. నీకు సమస్య వస్తుందని తెలిసిన వాడెవరు? అది ఎప్పుడు నిర్ణయించాలో, ఎప్పుడు ఆపాలో తెలిసిన వాడెవడు? మధ్యలో ఈ షార్ట్ కట్ గడెవడు? మాట్లాడలేదే. ఇప్పుడు ఈ మనిషి దగ్గరికి వచ్చి, భయ్యా కొంచెం గట్టిగా ప్రార్థన చేద్దాన్ని ఆపే భయ్యా అంటే, నేనేమన్నా మోసేనా? కర్ర ఎట్టుకుని వెళ్తే ఈడిపోవడానికి, కర్ర తీస్తే కలిసిపోవడానికి? మరి ఎవరి దగ్గర ఉంది ఆ కర్ర? నీ నోట్లో ఉంది విశ్వాసానికి కర్త. నీలో ఉన్నాడు దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుడు. ప్రార్థన చేసి యుక్తంగా మొరపెట్టడానికి, సహాయం చేయడానికి ఇచ్చేటువంటి ఆ అంగీకరించే ఆత్మ. అరే నీ దగ్గర ఉంది ఒక విశ్వాసం, దాన్ని వదిలేసి పాస్టర్ల చుట్టూ తిరిగితే ఏమవుద్ది?
మా ప్రేయర్ ఆంటీ, ప్రతి ఇంటికి ఒక ప్రేయర్ ఆంటీ ఉంటుంది. ఆ ఆంటీ ఎవరో కానీ అది నూనో లేకపోతే కల్తీయో తెలీదు. అదేం ఆత్మీయ ఆంటీయో. ఈ ఆత్మీయ ఆంటీలు మిమ్మల్ని ఎగదోస్తే రేపటి దినము నీ నూనె నిన్ను రక్షిస్తుంది. ఆత్మీయ ఆంటీ నూనె నీకు ఇవ్వలేదు. మీ పక్క వాళ్ళు చెప్పండి, ఆత్మీయ ఆంటీలతో జాగ్రత్త అని. ఆత్మీయ పిన్నులు, ఆత్మీయ ఆంటీలు, ఆత్మీయ అంకుళ్ళు, ఆత్మీయ సేవకులు, నీ నూనె నిన్ను కాపాడుతుంది. ఎవడు నూనె నీకు అద్దెకి ఇవ్వడానికి అవ్వదో, ఎవడో చేసే ప్రార్థనలతో నీకు ఈరోజు గడవచ్చు, నీ ఇల్లు నడిచిపోవచ్చు, నీ ధైర్యం, విశ్వాసం. పర్వాలేదు, మాకున్నారు, మాకు చాలామంది పాస్టర్లు తెలుసు. సో వాట్, నీ నూనె నిన్ను కాపాడుతుంది. ఎవడు నూనె నీకు ఇవ్వలేదే. జాగ్రత్త సుమి. ఇలాంటి సమస్యల్లో దేవుని ఆశ్రయించక సేవకుల్ని చేరేటువంటి ఆ నూనె లేని తనం నీ దగ్గర ఉందేమో జాగ్రత్త. తర్వాత విషయం, ప్రవచనాలు, ఆమెన్లు, ఇవ్వడాలు, ఇలాంటి రహస్యమైనటువంటి అభివృద్ధి మంత్రాలు చాలా నీకు తెలిసి ఉండొచ్చు. లెట్ మీ క్లియర్ యూ వన్ పాయింట్ హియర్. దేవుని సన్నిధి నుంచి దేవుని పక్షమైనటువంటి దీవెనలు, భూ సంబంధమైన ఆశీర్వాదాలుగా తెచ్చుకోగలిగిన కొన్ని రహస్యమైన కార్యాలు ఉన్నాయి. చాలామందికి తెలుసు, కొంతమందికి తెలియదు. రహస్యమైనటువంటి దేవుని దీవెన నీ దగ్గర పొందుకునేటువంటి కొన్ని పనులలో మొట్టమొదటిది ఏంటంటే, నీ జీవితాలలో బీదలకి సహాయం చేయగలిగితే యెహోవాకు అప్పిచ్చినవాడే. దేవుడు ఎవరికైనా అచ్చుంటాడా, అప్పుంటాడా? ఉండడు. కాబట్టి నీకేం చేస్తాడు? నువ్వు ఏ బీదకు, ఏ పేదవాడికి ఏ రీతిగా దమ్మిడి సాయం చేస్తే ఆయన నీకు రూపాయి సాయం చేసి పెడతాడు. నువ్వు ఇచ్చింది 10 పైసలు, నీకు ఇచ్చింది రూపాయి 100 పైసలు. సో అంత గొప్ప కార్యం నీకు చేస్తాడు. ఇది రహస్యంగా చేయాలి. మళ్ళీ నెంబర్ 2, దేవుని పనికి, దేవుని రాజ్య విస్తరణకు నీ వంతు కర్తవ్యంగా నీ భాగాన్ని దేవుని పక్షంగా రహస్యంగా చేయగలగాలి. సహోదరులు, సంఘ కార్యక్రమాల నిమిత్తం సహోదరులు వేణుగారు 10,000 రూపాయలు చప్పట్లో, అండ్ శ్యామ్ గారు 1,00,000 రూపాయలు చప్పట్లో. ఇవన్నీ నష్టం. రహస్యంగా దేవుని రాజ్యం కొరకు రహస్యంగా. నేను మళ్ళీ చెప్తున్నాను, నువ్వు ఒక ఇలాంటి చర్చి బిల్డింగ్ మొత్తం కట్టించి సేవకి ఇచ్చినా దేవుడు నీకు రూపాయి సాయం చేయడు, నీకు పరలోకానికి నేను తీసుకెళ్ళాడు. కానీ ఒక మనిషి సువార్త చెప్పడానికి ఒక కాగితానికి 2 పైసలు ప్రింటింగ్ ఇచ్చావే, దాని జీతం నువ్వు పరలోకంలో ఫలంగా పొందుతావు. సువార్తకు మాత్రమే ఇచ్చినటువంటి ప్రతి పెట్టుబడి రహస్యమైన పరలోకానికి దారిగా తీసుకెళ్లే దీవెనకు నీకు వస్తుంది. సువార్తకు కానీ ఏ పని నువ్వు చేసినా, ఎంత చారిటీ నువ్వు చేసినా, ఎంత అద్భుతమైన పరిచర్య నువ్వు చేసినా, యూ వోంట్ గెట్ ఎ సింగిల్ పెనీ. దేవుని దగ్గర నుంచి ఏ దీవెన నీ దగ్గరికి రాదు. ఇవి రహస్యాలు. బీదలకు ఇవ్వడం, సువార్తకు ఖర్చు పెట్టుట, సువార్తకు. నెంబర్ 3, దేవుని యొక్క సేవలో దేవుని యొక్క నీతి కలిగి, దేవుని యొక్క ఆశ కలిగి, దేవుని మాట కొరకు బతికే ఒక మనిషి ఆకలి నువ్వు తీరిస్తే, అతను పాస్టర్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, విశ్వాసం అవ్వచ్చు, లేకపోతే ఎందుకో పనికిరాని వాడు అవ్వచ్చు, క్రీస్తులో నుంచి పడిపోయిన వాడు అవ్వచ్చు. ఒక మనిషి ఆకలి నువ్వు తీరిస్తే దేవుడు నీకు నిత్యత్వానికి గొప్ప బహుమానానికి ఇస్తాడు. నీ ఇంట్లో పంచపక్ష పర్వణాలు తిను, కానీ ఒక సమయంలో ఆకలి అని వచ్చిన వాడికి నీ హృదయంలో నుంచి నువ్వు గనక నీది పంచకపోతే, నీకు ఎక్కువై పంచడం కాదు, నీది పంచకపోతే యూ వాంట్ గెట్. అలా పంచితే దేవుని రాజ్యంలో నీకు సమృద్ధి అయిన ప్రవేశం నీకు దొరుకుతుంది. అండ్ నెంబర్ 4, ఏ పరిస్థితుల్లోనైనా కష్టకాలంలో ఉన్న ఏ విధవరాలను కానీ, ఏ వితంతువును కానీ, ఏ అనాథను కానీ, ఏ తల్లిదండ్రులు ఆశ్రయించబడని పిల్లలను కానీ క్రీస్తు కొరకు సంపాదించుకునే దైవికమైన ప్రేమతో నీ పిల్లల్లాగా వాళ్ళ అవసరతలు తెచ్చడానికి నువ్వు ప్రయత్నం చేస్తే పరలోకానికి నిన్ను పైకి తీసుకెళ్ళి చేర్చే బాధ్యత దేవుంది. ఇవి రహస్యాలు. ఇప్పుడు చెప్పండి, నాకు ఇవ్వడానికి మీరు ఇష్టపడతారు కానీ ఒక లేనోడికి పెట్టడానికి ఇష్టపడతారా? నాకు ఇస్తే ఏంటి, అయ్యగారికి ఇచ్చాం, ఫస్ట్ గారికి ఇచ్చాం, బాగా వెలుగుతుంది, నూనె లేదు. ఇలాంటి రహస్యాలు దేవుని వాక్యంలో ఉన్నాయి. అవి వెతుక్కుని దాని కొరకు నీతిగా, ఆశగా ఎత్తుక్కోవాలి. ఇలాంటి నూనె లేని పనులు ఎన్ని చేస్తే ఉపయోగం ఏంటి? బాహాటంగా, బహిరంగంగా, పబ్లిక్గా పోస్టర్లు వేసి, ఫోటోలు వేసుకుని దాని గురించి పబ్లిసిటీగా చెప్పుకుంటూ, అలాంటి వారితో మన సహవాసం గొప్పగా చెప్పుకుంటూ, ఎలాంటి వాళ్ళు మాతో ఉన్నారో తెలుసా? ఎలాంటి వాళ్ళు ఉంటే యేసు ప్రభు లేకపోతే నీకు ఎవడు కావాలి? వీళ్ళందరూ ఉంటే నేను తీసుకెళ్తారా? జాగ్రత్త. నెక్స్ట్, నీ విశ్వాస జీవితంలో ఇలాంటి రహస్యమైన అభివృద్ధి మంత్రాలు నీకుండి నీ హృదయంలో మార్పు లేదు, నీ హృదయంలో దేవునికి చోటు లేదు, నీ ప్రవర్తనలో ఎదగగలిగిన, మార్పు చేయగలిగిన నూనె లేదు. దాన్ని ఏమంటారు? హృదయ పరివర్తన చెందని ఇలాంటి పెద్ద పెద్ద పనులు
ప్రభు అంగీకరిస్తాడా? ప్రభు దగ్గర ఉండేటువంటి కొలమానం ఏంటో తెలుసా? ఆయన ఎప్పుడూ ఒకే కొలత కొలుస్తాడు. ఆయన కొలతలో మార్పు ఉండదు. ఆయన విలువలో మార్పులు చేయవు. ఆయన ప్రణాళికలు నిత్యములు, ఆయన కార్యములు శాశ్వతములు, ఆయన ఉద్దేశములు స్థిరములు. ఇవన్నీ బైబిల్ చెప్పే మాటలే, నేను చెప్పేవన్నీ. ఎందుకు ఇలాంటి విషయాల్లో దేవుని గురించినటువంటి ఒక సొంత స్థిరమైన కఠినమైన అభిప్రాయం మనిషి కలిగి ఉండాలో తెలుసా? నీ మైండ్ని మార్చగలిగిన పరిస్థితులు నీ ముందు ఎప్పుడూ ఉంటాయి. దానికి మనం చెప్పే మాటలేంటి తెలుసా? పర్వాలేదులే, ఏమీ అవ్వదులే, దేవుడు అర్థం చేసుకుంటాడులే, ఆ మాత్రం దానికే మరీ అంత కఠినంగా ఉండడలే. అలా మీరు సింప్లిఫై చేసుకోవడానికి కుదరదు. అలా మిమ్మల్ని మీరు టేక్ ఇట్ అడ్వాంటేజ్గా, టేక్ ఇట్ గ్రాంటెడ్గా చేసుకోవడానికి ఆత్మీయత ఒప్పుకోదు. బైబిల్ చాలా కఠినమైన తీర్పును తీరుస్తుంది. బైబిల్ కడవరి కాలానికి కఠినమైన హెచ్చరికిస్తుంది. ఆ 10 మంది గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళొక మార్గదర్శకంలో ఉన్నారని కానీ, వాళ్ళొక నాయకత్వంలో ఉన్నారని కానీ, వాళ్ళొక సంఘ సభ్యులని కానీ, వాళ్ళు మరొక మనిషి యొక్క దిక్సూచి ప్రకారమైనటువంటి ప్రణాళికలు వెళ్తున్నారని చెప్పలా. అందరినీ ఒకే చోటకి తీసుకొచ్చాడు. ఆయన వచ్చేటప్పుడు ఏ నాయకుడు ఆ 10 మంది ముందు లేడు చూసుకోండి. సో ఏ పాస్టరు, ఏ సహోదరుడు ఏ విధము చేతను నీ సహోదరుని విమోచించలేడు. బుద్ధి చెప్పగలం, హెచ్చరించగలం, గద్దించగలం, నేర్పించగలం. నేర్చుకోకపోతే ఏం చేయాలి? ఆ శిక్ష మీరు అనిపిస్తారు. ఆ నూనెలేనితనం హృదయంలో మార్పు తెచ్చుకోక, మనస్సు మార్చుకోక, అలవాట్లు మార్చుకోక, క్రియలు మార్చుకోక ఎంతకాలం ఇదే పద్ధతిలో కంటిన్యూ చేయడానికి ఇష్టపడతారు? సో సాగండి. కానీ ఒకరోజు వస్తుంది, నూనె లేదు, టేప్ మారిపోయింది, అడిగితే ఇవ్వడానికి అవ్వదు, పరిస్థితులు ఏమైపోతాయో తేల్చుకో. ఇప్పుడు నేను మరికొన్ని విషయాలు నీ అంతరంగ జీవితంలో నిజమైన నూనె గురించి కొన్ని మాటలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. విలువలు కలిగిన జీవితం గురించి విన్నారు కదా, రైట్. సత్యమైన ఆర్థిక నిజాయితీ, స్వచ్ఛత కాదు, సత్యము, సత్యమైన ఆర్థిక నిజాయితీ. సత్యమైన ఆర్థిక నిజాయితీ నీ దగ్గర ఉందా? ఈజ్ ఇట్ ఫైనాన్షియల్లీ క్లీన్ సిట్? ఫైనాన్షియల్లీ ఎవరికి అప్పు ఉండకూడదు. చచ్చిపోయే లోపు 5 రూపాయలు కూడా ఎవరికి అప్పు ఉండకూడదు. మీ పక్క వాళ్ళు చెప్పడం గుర్తుంటుంది. ఎవరికి 5 రూపాయలు బాకీ ఉండకూడదు. ఓకే, ఏ బ్యాంక్కి ఎగ్గొట్టకూడదు. మీరు చెప్పచ్చు, వడ్డీ అంతా దొబ్బిసాడాడు, అసలు కన్నా ఎక్కువ అయిపోయింది. ఏమైనా నువ్వు ఒప్పంద పడ్డావు, సంతకం పెట్టావు, ఈ సంతకం నేను పరలోకం వెళ్ళవద్దు. ఆర్థిక నిజాయితీ చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. ఎవరిది ఆశించకూడదు. ఆఖరికి పుట్టింట్ల నుంచి కూడా ఆశించకూడదు. ఆడపిల్లలు ఎవరు ఉన్నారు ఇక్కడ? పెళ్లి చేసేటప్పుడు మేమిద్దరం వాగ్దానం చేసేటప్పుడు పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి ఒక మాట చెప్పిస్తాను, ఇది మొదలుకొని ఇతరులను ఎవరిని ఏమీ ఆశించక అని ఆపుతాను. అంటే అమ్మాయి వాళ్ళిద్దరు ఏమి ఆశించక అని. ఆ టైంలో ఏంటంటే చెప్పేస్తే పెళ్ళి అయిపోద్ది అన్నట్టు ఉంటుంది. బాబు మీరు చెప్తున్నది పెళ్లి కాదు, ఆయన ముందు తీర్మానం, వాగ్దానం, ఆయన ముందు ప్రమాణం. అప్పుడు మళ్ళీ కొన్నిసార్లు పల్లెటూరులో చెప్తాను, అమ్మా ఏమీ ఆశించక అంటే అర్థం ఏంటో తెలుసా? ఇప్పుడు మీ నాన్న, మీ అమ్మ, లేకపోతే మీ తల్లిదండ్రులు ఇద్దరు కుటుంబాల పక్షంలో, పెద్ద మనుషుల సమక్షంలో ఇచ్చుకున్నానమ్మి పుచ్చుకున్నానమ్మి అంతే. వాళ్ళు ఇవ్వలేదు ఇస్తారు అనే దానికి ఇంకేమీ బాకీలు లేవు. ఇక్కడతో చెల్లు. పొరపాటున రేపు వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత, అమ్మాయి ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏ పక్కింటి అమ్మ వచ్చి మీ మామకి ఎంత ఉందో తెలుసా అన్నది అనుకో, నీకు ఆలోచన వస్తుంది. ఈ అబ్బాయి పుట్టింటికి అదే తిరుగుళ్ళు మరుగుళ్ళు ఉంటాయి కదా, అటు ఇటు వెళ్ళినప్పుడు ఏ గడ్డ మీదకో ఏ దెప్పి మీదకో అలాగ వెళ్ళాడు అనుకోండి. అప్పుడు ఎవడో వచ్చి మీ మామకి చాలా ఉందరా, నిన్ను బల చవక కొట్టేశాడు అన్నాడు అనుకో. అప్పుడు నాకు 10 లక్షలు ఇస్తానని 5 లక్షలకు ఒప్పించారు, నాకు అదంతా కుదరదు, అది ఇచ్చాకే నేను తీసుకెళ్తాను అన్నావు అనుకో, తీర్మానం సంగతి ఏంటి? ఇక్కడ ఇచ్చిన మాట ఎవరిది? దేవుని సన్నిధిలో. అందుకు మరీ నొక్కి చెప్తాను, ఈ రోజుతో ఇతరులను ఎవరిని ఏమీ ఆశించకూడదు. అంటే నేను ఇంకెప్పుడు ఆశించను, నా కాళ్ళ మీద నేను నిలబడి నా భార్యను పోషించుకుంటాను, నా భర్త తెచ్చిన దాంతో నేను లోబడి బతుకుతాను. అంతేగాని మామయ్య మరి నేను మీ ఇంటికి వచ్చాను, కొత్త కోడల్ని, అందరూ నన్ను అడుగుతున్నారు, ఇంటిని 2 భాగాలు చేయని అడగకూడదు. పెళ్ళి అంటే దడదడలాడిపోతున్నాడు ఒక్కొక్కడు. ప్లాస్టిక్ డ్రమ్ములు అయిపోయి, కుక్కర్ అయిపోయింది, గ్రైండర్ అయిపోయింది, ఫినాయిల్ అయిపోయింది, ఫినాయిల్ హార్పిక్ అయిపోయింది, పాము కాట్ అంట అదేటో. ఇవన్నీ లేటెస్ట్. అది ఏంటి ఈ లోకం అంటే కడవరికి పోయే కాలం. ఇది ఏమీ లేదు. మీకు తెలియని విషయం ఏంటంటే ప్రకటన గ్రంథంలో ఈ సత్యం రాయబడి ఉంది. కడవరి కాలంలో ఆఖరి రోజుల్లోనట మహాబబులోను రాణి అయ్యి ఎదుగుతుందట. స్త్రీ సామ్రాజ్యం అధికమైపోద్దట. స్త్రీ తాలూకా హక్కులు పెరిగిపోతాయట, అధికారం పెరిగిపోద్దట, అజమాయిషీ చలాయిస్తుందట. అందుకని పూర్తిగా పురుషులందరూ అప్పుడేంటంటే కోడలు తాగలెట్టారు, భార్యను చంపేశాడు. ఇప్పుడంతా రివర్స్, స్త్రీ వేసేస్తుంది, ఏమైనా చేసేయచ్చు.
ఏం జరుగుద్దో అన్నది తెలియని పరిస్థితి. సో ఈ వాక్యము నెరవేర్పే రోజులు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఆలోచించి తీర్మానాలు చేయాలి, వాగ్దానాలు చేయాలి. పెళ్లి ప్రకటనలు చేయబోతున్న వాళ్ళు రెడీగా ఉండండి. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకండి. మొన్న నేను హైదరాబాద్లో పెళ్లి చేసినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా అడిగా, నీ భర్తను చంపనని మాట ఇవ్వగలవా అని అడిగాను. క్షమించాలి, అక్కడ ఉన్నటువంటి లాయర్ గారు ఒక సీరియస్గా, ఏటే బాబు అలా అడిగాను. ఏం చెప్పమంటావే బాబు, పెళ్లి చేసామన్న తృప్తి లేదు, పెళ్ళి అయ్యిందాక ఏం కబురు వద్దని భయపడి పడుతున్నాం. రోజులు అలాగ ఉన్నాయి కాబట్టి అడగాల్సి వస్తుంది. క్రైస్తవులు అయితే మాత్రం అతీతమా? నిజమైన మారు మనసు రక్షణ తగలక క్రియలు నూనె లేనితనం అదే. వ్యభిచార మత్తు ఆ స్త్రీ బబులోను అలాగే చేస్తుంది. కాబట్టి ఆ మత్తుకు పడినటువంటి మనిషి నూనె లేనితనాన్ని ఆ పరిస్థితుల మధ్య ఎలా ఉంటావో చూసుకో. అందుకే ఆర్థిక నిజాయితీ దగ్గర చెప్తాను, ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరిని ఏం ఆశించకూడదు. రైట్, ఆశించకూడదు. అది ఒక నిర్ణయం, అది ఒక నిజాయితీ, అదొక సత్యం, అదొక సంపూర్ణత. ఆ స్థాయిలో విశ్వాసానికి తగినట్లుగా నిలబడగలగడం చాలా ప్రాముఖ్యమైన విషయం. 8 ఆర్థిక నిజాయితీ. తర్వాత, నీ ప్రేమ సంపూర్ణమైన ప్రేమయేనా? మీ ప్రేమ సంపూర్ణమైన ప్రేమయేనా? ఏంటి సంపూర్ణమైన ప్రేమ? 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము ఓ లిస్ట్ ఉంది చూసారా? ప్రేమ అన్నిటినీ తాళుకొనును, కప్పును, సహించును, దయచూపును. ఈ పదాలన్నీ వింటుంటే మనకు నీరసం వచ్చును. అంత ఎక్కడ జరుగుద్దండి? అంత వాళ్ళు ఎలా ఉంటారండి? అంతగా జరుగుద్దా అండి? అదంతా కష్టమే కదండి. ఐ డూ అగ్రీ. మరి నీ క్రైస్తవ్య ఎదుగుదల, నీ పరిపూర్ణతను మార్పు తెచ్చేదిగా ఉండాలి కదా. నీ నూనె నీ దగ్గర స్థిరంగా ఉండగలిగేంత పెంచాలి కదా. అది కదా క్రైస్తవ నూనె. నిజమైన ప్రేమ, ఒప్పుదల కలిగిన ప్రేమ, క్రీస్తు కొరకు చూపగలిగిన ప్రేమ, క్రీస్తు కొరకు ఇవ్వగలిగిన ప్రేమ. నేను ముందు నుంచి చెప్తున్నాను, ఏదైనా పంచాలి అని అంటే అన్నీ పంచలేం, కానీ ఈ ప్రేమ నూనె మాత్రం పంచగలమండి. అవునా కాదా? ఈ నూనె పంచగలిగిన ప్రేమ. కానీ విచిత్రం ఏంటంటే, యేసు ప్రభు రాజ్యంలో దూరడానికి ఈ నూనె సరిపోదు. జాగ్రత్త, అది మాత్రం ఉండవలసిన సంపూర్ణమైన ప్రేమ. నెక్స్ట్, పరలోక దర్శనం అనే నూనె ఉందా నీ దగ్గర? నీ దర్శనం పరలోకమేనా? నీ నిత్యత్వం గురించినటువంటి విషయం ఒక్క నిమిషం చెప్తాను. మత్తయి సువార్త 19వ అధ్యాయం ఒక్క చిన్న మాట చదవండి. ఈ వచనం మనం ఎప్పుడు కూడా ఏడవగలిగిన హెచ్చరికగా ఉంటుంది ఈ మాట. నేను బయట వాక్యాలు చెప్పడానికి వెళ్ళినప్పుడు ఈ వచనం చెప్పకుండా ముఖ్యించను. ఈ 19వ అధ్యాయంలో బాగా డబ్బులు ఉన్నోడు ఒకడు ఉంటాడండి. వాడొచ్చి, బోధకుడా అని నిత్య జీవం పొందుటకు నేనేం మంచి కార్యం చేయాలి? 16 వచనం, 19:16. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయన అడిగాను. ఏం కావాలంటే అడిగి? నిత్య జీవం పొందు. నేను అదే అడిగాను. నీ దర్శనం పరలోకమేనా? ఈజ్ యువర్ టార్గెట్ ఈజ్ హెవెన్? క్రైస్తవ విశ్వాసంలో ఫుల్ టార్గెట్ ఏంటి? పరలోకమే కదా. నేను నిత్యత్వానికి వెళ్ళాలి కదా, నేను దేవుని రాజ్యంలో ఉండాలి కదా, స్థానం సంపాదించి, అదే కదా నా గోలు. అవునా కాదా? ఒక్క నిమిషం, అక్కడి నుంచి కిందకి 21 వచ్చును. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడు వగుటకు కోరిన ఎడల, పరలోకానికి వెళ్ళడానికా? పరిపూర్ణుడు వగుటకు కోరిన ఎడల, ఆడి దర్శనం ఏంటి? నిత్య జీవం. యేసు దర్శనం ఏంటి? పరిపూర్ణం అవ్వాలి. ఇప్పుడు మన దర్శనం ఏంటి? ఎలాగైనా బతికేసి నిన్ను మంచి బంగారు పెట్టులో పెట్టి సమాధి చేయబడితే, ఇది పద్ధతి ప్రకారం సమాధి, అది క్రిస్టియన్ సిమెట్రీలో స్థలాలు లేవు, నీకు ఒక్కడికే ఒక ప్లేస్ ఇచ్చి దానిలో దూరిస్తే నువ్వు పరలోకం వెళ్ళిపోతావా? బైబిల్ ఏం చెప్తుంది? యేసు ప్రభువే స్పష్టంగా చెప్తున్నాడు, నీకు నిత్యత్వం గురించి నీ గమ్యం ఎంత పర్ఫెక్ట్గా ఉన్నా, నీవు భూమి మీద జీవించే జీవితంలో పరిపూర్ణత కోరుకోకపోతే నీ ఎలుగు ఆరిపోద్ది, జాగ్రత్త. ఇప్పుడు మీ పక్క వాళ్ళని చూడండి, పరిపూర్ణలో కాదు కనపడుతున్నారు వాళ్ళు. వాళ్ళు ఎంత పరిపూర్ణలో, ఎంత అనుభవమో, తల పండిపోయి రంగేశారు అంతే. అంత పరిపూర్ణులు వీళ్ళు. వయసును బట్టి చూసినా, కాలమును బట్టి చూసినా బోధకులు అయిపోయి, అయ్యి బాబోయ్ వాళ్ళ క్రిస్టియానిటీ మీరు చెప్పక్కలేదు. గుమ్మం దగ్గర నుంచి చెప్పుల వరకు క్రైస్తవులే. సిలువ వేసుకున్నాడు చెప్పు మీద ఒకడు. ఏంట్రా అని అడిగితే సాక్ష్యం అయ్యాను. సాక్ష్యమా? సిలువ వేసుకుని సాక్ష్యమా? ఎక్కడ వేసుకున్నాడు ఒకడు, ఈ మేడ మీద, పాస్ గారు అబ్బాయి. ఏందిరా పేక్ కోసుకున్నావా ఏంటి, ఎందుకు అక్కడ వేసుకున్నావు అని అంటే, కనపడాలి కదన్నా మనం క్రిస్టియన్ సాక్ష్యం ఉంటుంది. చేసే పనుల్లో సాక్ష్యం కాదు కావాల్సింది, క్రీస్తు యొక్క పరిపూర్ణత. ఆ పరిపూర్ణత లేని నీ వెలుగు నూనె లేని దీపము. ఎంతమందిని మీరు ఈ రకంగా వెతికి చూపించి వీళ్ళు చాలా పరిపూర్ణులని చెప్పగలుగుతారు? మరి చెప్పలేనప్పుడు వెలుగు లేదుగా. దీపం అంతే వెలుగుతుంది, ఏం లేదు,
బుడ్డిలో నూనె లేదు, నీ దగ్గర స్టాక్ లేదుగా, జాగ్రత్త. పరలోకపు దర్శనం విషయంలో పరిపూర్ణత నీ పక్కనే ఉంటుంది, జాగ్రత్త. రైట్. తర్వాత విషయం, నిజమైన నూనె. పాస్టర్ గారు నేను ఎంత సాయం చేసినా లాస్ట్కి తిట్లు సేవాట్లు కీడేనండి. ఎంత సాయం చేసినా ప్రతి ఒక్కరు లాస్ట్కి నా మీద ఉమ్ములేస్తున్నారండి. ఏంటి సార్ ఈ పని, ఇంకా మనం చెయ్యకూడదు బ్రదర్ అని. కాదు కాదు, మేలు చేసి కీడు అనుభవించుట మనకి గట్టి చెప్పండి, తగును అని చెప్పండి. మీ పక్కోళ్ళు కూడా అనండి తగును అని. మీరు మేలు చేయాలి, వాళ్ళు కీడు చేయాలి. వాళ్ళు కీడు చేయాలి, అది వాళ్ళ ధర్మం. నీ ధర్మం ఏంటి? మేలు చేయటం నా నీతి, నా నూనె. నా నూనె ఎంత మేలు చేస్తే అంత కీడు. చెప్పండి. అప్పుడు మనకు కూడా హృదయం కఠినమైపోయి కొద్ది రోజుల తర్వాత నూనె ఉంపేస్తాం. వంపేసి ఏమన్నా నూనె లేదు, గడిది గుడ్డు లేదు, బుర్ర బుద్ధి లేదా, ఎంత సాయం చేస్తే ఇంత రకం చేస్తాడా, దేవుడు అనేవాడు ఉన్నాడు అసలు, ఎక్కడికి వెళ్ళిపోయాడు? మరి నేను తిరిగి లేవలేదా? అప్పటికి నీ విశ్వాసం చల్లారిపోయిందా? నూనె ఒలిగిపోయింది. ఒలిగిపోయి ఏమంటారు తెలుసా, అంతకంతకు అనిపిస్తావే. ఏటా మాట ఏంటి అసలు? క్రైస్తవుడిగా ఆ పదం వాడచ్చా? ఆ తీర్పు మాట్లాడచ్చా? ఆ శాపవచనం పలకచ్చా? ఆశీర్వదించాల్సిన దగ్గర అవతల వాడి మీద ఉక్రోషపు మాట ఏంటి? మరొకడు అంటాడు, చూస్తూ ఉంటాడు అనుకున్నావా? దేవుడు గుడ్డోడు కాదే. దేవుడు గుడ్డోడు కాదా? అది ఏంటి నీ బాధ ఏంటి? నేను నలిగిపోతున్నాను, నువ్వు చూడరా బాబు, దాన్ని చంపేయి, అంతేనా? దేవుడు నీకు విశ్వాసంలో కలుగు పరీక్షలు నానా విధములుగా ఉన్నవి. నీ కొత్త పుస్తకం ఇస్తాడు, దీన్ని కొంచెం 4 టెస్టులు ఎక్కువ పెట్టండి రా. ఎవడు నిన్ను శోధిస్తాడో ఆడే నీ ముందు కూర్చుంటాడు. అది ట్రాన్స్ఫర్ రాదు ఆ బాస్కి. నువ్వు గింజుకుపోయి ఉపవాస ప్రార్థనలు డిక్లేర్ చేసేస్తావు. ఇందాక ప్రేయర్ ఆంటీ అన్నాను చూడు, ఆవిడ 3 వారాలు 7 వారాలు దాని సేరట్టుకుపోద్ది లాస్ట్లో. నువ్వు మటన్ భోజనం, చికెన్ భోజనం, ఫిష్ భోజనం అని అంటాడు. 7 వారాలు 7 రకాల నీసు కూరలతో భోజనం పెడితే ఆ పాస్టర్ సంతృప్తి చెంది చేసే ప్రార్థన పరలోకి వెళ్ళిపోద్దట. ఎవడు దొరికాడా ఈ తిండిపోతాడు? వాళ్ళంటోండి పెట్టుకుని నువ్వు దేవుని రాజ్యంలోకి వెళ్తావా? ఈ ప్రార్థనలు ఏంటి, ఉపవాసాలు ఏంటి? దానికేం 7 రోజులు ఫాస్టింగ్, 7 రోజులు ఫీస్టింగ్. ఏమంటే పరలోకంలో విందు అంట, అది చెప్తున్నాడు. పరలోకంలో విందుకి పాస్టర్ మీ ఇంట్లో పడి తినడానికి తేడా లేదా? నూనె లేని తనానికి వేసే యాశాలు ఇవన్నీను. జాగ్రత్త. పరలోకపు మేలు చేసి కీడు అనిపించేటువంటి నూనె నీ దగ్గర ఉందా లేదా? నెక్స్ట్, శ్రమభరిత జీవితం. శ్రమభరిత జీవితం. నీ లైఫ్ అంతా తేరి చూస్తే నీ గ్రాఫ్ అంతా కిందనే కొట్టుకోవాలి, పైకి వెళ్ళకూడదు. మేము ట్రైనింగ్లోనూ కొంతమంది కొన్ని బ్యాచెస్ నేర్పించేటప్పుడు లైఫ్ గ్రాఫ్ అని ఒక గ్రాఫ్ ఇస్తాం, ఇచ్చి వాళ్ళకి నేర్పిస్తాం. వాళ్ళకి చెప్తాం, నీ లైఫ్లో మేజర్ ఇన్సిడెంట్స్, మైనర్ ఇన్సిడెంట్స్, హ్యాపీయెస్ట్ ఇన్సిడెంట్స్, సాడ్ ఇన్సిడెంట్స్ అన్ని డేట్ వైజ్ రికార్డ్ చేస్తూ ఒక ఇయర్ గ్రాఫ్ ఇస్తాం. ఇచ్చి డాట్ అన్ని కనెక్ట్ చేయమని చెప్తాం. దానిలో హ్యాపీయెస్ట్ అన్ని పైన ఉంటాయి, సాడ్ అంతా కింద, డీప్ సాడ్ అంతా బాగా కిందకు ఉంటాయి. వాళ్ళు ప్రతి మైన్యూట్ ఇన్సిడెంట్, చెయ్యి ఇరిగినప్పుడు కూడా రాయాలి. ఇంట్లో ఎవరైనా చచ్చిపోతే, గృహప్రవేశం అయితే, పెళ్లి జరిగితే, పిల్లలు పుడితే, మా 10th క్లాస్ రిజల్ట్స్, అలా 0 నుంచి గ్రాఫ్ గీయిస్తాం. ఆ గ్రాఫ్ చాలామందికి రంపం పుల్లా ఉంటాయి, గిజ్జి 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 గిజ్జాగ్గా ఉంటాయి. లాస్ట్ కిందకు వచ్చిన తర్వాత వాళ్ళకి ఏం అర్థం అవ్వదు, గీసేస్తారు. అంతా అయిపోయిన తర్వాత నేను తీసుకుని ఒక్కొక్కడికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నీ లైఫ్లో శ్రమ పడుతున్న 0 దగ్గర నుంచి దేవుడు నీతో నడిచాడు. నీ జీవిత కాలంలో శ్రమల్లో దేవుడున్నాడు, దీవెనలలో దేవుడున్నాడు, ఆశీర్వాద సంతోషాలలో దేవుడున్నాడు, దుఃఖంలో దేవుడు నీతో నడిచాడని ఎండ్ పాయింట్ దగ్గరికి వచ్చి ఇప్పుడు నీ పక్కన దేవుడు నీతో ఉంటే నువ్వు ఇక్కడ కూర్చున్నావు అని చూపిస్తాను. అది చూసి ఏడవనోడు ఎవడు ఉండడు, విపరీతంగా గొక్కపట్టి ఏడుస్తారు, దేవా నా లైఫ్ అంతా నువ్వు ఉన్నావా. చాలామందికి అనుమానం దేవుడు లేడని కదా. అది కనపడుతుంది. కనపడ్డాక హృదయంలో నుంచి దేవుని మీద ఒక అచంచలమైన నమ్మకం, ఒక స్థిరమైన తీర్మానం, అవును ప్రభు నా పక్షంగా ఉన్నాడు అనేటువంటి విషయం. అలాంటి విషయాల్లో కొంతమంది జీవితాలు చూసినప్పుడు అంతా ఆ ఎక్స్ యాక్సిస్కి కిందన డీప్ షాడోస్లో జిగ్జాగ్గా నడుస్తూ ఉంటే అప్పుడు అనిపిస్తుంది పైనున్నోడేమో హ్యాపీయెస్ట్గా ఉంటాడు, కిందన్నోడేమో ఏడుపుతూ ఉంటాడు. మీకు తెలుసా 91వ కీర్తన 15వ వచనం దగ్గర ఒక పదం ఉంది, శామ్ 91. 91వ కీర్తన తీయమంటే బైబిల్ అంతసేపు తీసారంటే ఇలా అనగానే పడిపోలే. ఎందుకో తెలుసా, ఇలా పట్టుకుని ఇక్కడ నొక్కుతారు 91వ కీర్తన ఇలాగలాగా. ఎందుకంటే అది ఒకటే మనకి దీవెన మంత్రం. తెగ చదివేస్తాం కాబట్టి బైబిల్ ఇలా ఇడిపోదు 91 దగ్గర. 23వ కీర్తన,
91 ఏముందో చూడండి, 15వ అతడు వచనం. నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. ఎప్పుడు ఇస్తాడు? శ్రమలో నేను అతనికి తోడై ఉండెదను. ఎక్కడ ఉంటాడు దేవుడు? శ్రమలో. ఎక్కడ ఉంటాడు? శ్రమలో. ఎవరి శ్రమలో? నా శ్రమలో. సో నీ శ్రమలో దేవుడు తోడుగా ఉంటాడు. కాబట్టి నీ దీపం చక్కగా వెలుగుతూనే ఉంటుంది, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. నీ శ్రమానుభవము సహానుభవముగా కలగకపోతే నీ దీవెన నూనె కష్టమే. అది నూనె, శ్రమానుభవం అనేటువంటిది చక్కటి నూనె. రైట్, ఇప్పుడు విషయానికి వస్తున్నాను మళ్ళీ. నీకు మంచి పెద్ద గొప్ప సంఘంలో మంచి గుర్తింపు ఉంది. దాన్ని ఏమంటారు? మెంబర్షిప్ కదా. మెంబర్షిప్ గీకే కార్డా, అదే అంటారు, ఏమంటారు? స్వైపింగ్ కార్డా, మెంబర్షిప్ కార్డా, దానికి ఏమైనా పేర్లు ఏమైనా పెట్టారా? ఇది క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ లాగా. అదే మెంబర్షిప్ కార్డు. అది పెట్టి గీస్తే మీరు వచ్చారని తెలుస్తుంది, దాన్ని పెట్టి గీకితే మీరు ఇచ్చారని తెలుస్తుంది. ఇవ్వకపోతే రాత్రి ఫోన్ వస్తుంది, చర్చికి వచ్చారా, రాలేదా, ఏంటి సంగతి అని మీ మెంబర్షిప్ చెక్ చేయబడేటువంటి కార్డు. గుడ్, పెద్ద గొప్ప సంఘంలో మీకు మంచి సభ్యత్వం ఉంది, బాగానే ఉంది. దాని గురించి ఆలోచించండి. మీకు సంఘంలో సభ్యత్వం ఉంది, దేవుడు మిమ్మల్ని దృష్టించగలిగేంత నూనె ఉందా? చర్చ్ గుర్తింపు చేసే రికగ్నైజేషన్ నీకుంది, దట్స్ అన్ ఐడి కార్డ్, దట్స్ అ మెంబర్షిప్ కార్డ్. అది ఫ్రంట్లలో కూర్చోవడానికి నీకు విఐపి కార్డ్, యాక్సెస్ కార్డు ఉంది. ప్రభువు దృష్టించగలిగేంత నూనె నీ దగ్గర ఉందా? ప్రభు దృష్టిలో పడతావా? ప్రజల దృష్టిలో ఆ విఐపి దర్శనానికి నిన్ను ముందు బ్రేక్ చేసి తీసుకెళ్ళినట్టు, జనరల్ దర్శనం బ్రేక్ చేసినట్టు నీకు కూడా సంఘంలో ఏమైనా విఐపి ట్రీట్మెంట్ ఇచ్చే పాస్టర్లు ఎవరైనా ఉన్నారా? తీసుకొచ్చి ముందు కూర్చోబెట్టుకుని నీకు నమస్కారాలు పెట్టి ఏమైనా ఉన్నాయా? ఆ నూనె ప్రభు దృష్టిలో ఉందా? ప్రభు నిన్ను చూడగలిగి, నిన్ను లక్ష్య పెట్టగలిగి, నిన్ను విలువగా ఎంచగలిగి, నీ గురించి మాట్లాడగలిగే ఆ దృష్టించగలిగేంత నూనె నీ జీవితంలో ఉందా? గొప్ప సంఘంలో నువ్వు ఉండడం కాదు, దేవుని దృష్టిలో చూడగలిగేంత ఆ ఆవగింజంత విశ్వాసపు నూనె నీ దగ్గర కనపడగలగాలి. అది లేకుండా నేను పాటలు, మాటలు, ఆరాధన, సాక్ష్యము, మ్యూజిక్, టాలెంట్ ఇవన్నీ ప్రజలు ఆనందించడానికి ఉపయోగపడతాయి, ప్రభువు సంతోషించేవి కావు. మళ్ళీ గుర్తించండి, ప్రభువు ఆనందించేవి కావు, ప్రజలు సంతోషించేవి. నెక్స్ట్, నీ ఆస్తి, నీ అంతస్తులు, నీ ధనము, నీ కార్లు, నీ పలుకుబడి, నీ భక్తి చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే నిన్నెవడ ఆపలేడు, అంత పైకి వెళ్ళిపోతాం, చాలా ఎక్కువ వెళ్ళిపోతాయి. కానీ అందరికీ ఉండాల్సిన హెచ్చరిక ఏంటంటే ధనవంతుడు దేవుని రాజ్యంలో దూరడం. నేను చెప్పలే, బైబిల్ చెప్పింది. దుర్లభము, అసంభవం అనే పదం కూడా వాడాడు. ఎందుకు? ఈ లోకంలో మీరు సంపాదించిన ఏదైనా మీరు గర్విష్ఠులు కాకుండా అవసరంలో ఉన్న వారికి సహాయం చేయని నిమిత్తము మీకు అది ఇచ్చాడని మీకు గుర్తించకపోతే, దాన్ని బ్యాంకులో డిజిటల్ నెంబర్లో పెంచుకోవడానికి ఉపయోగపడి దాన్ని ట్యాక్స్ అవాయిడ్ చేయడానికి ఏం చేయాలనేటువంటి తప్పుడు మార్గాలు ఎతికితే, దాన్ని ఇన్వెస్ట్మెంట్ పథకాల్లోకి తెచ్చుకుని నీకు నువ్వు చాలా మంచి ఉన్నత స్థితి కలిగినటువంటి ఒక వర్గంలో ఒక టాప్ పొజిషన్లోకి, ఏదో ద ఫోబ్ అని ఒక పత్రిక ఉంటుంది, దానిలో ప్రపంచంలో ధనవంతుల లిస్టుని వాళ్ళు ప్రచారం చేస్తుంటారు. వాళ్ళు సంవత్సరానికి మారుతూ ఉంటాయి. ఆ సంవత్సరంలో ఎవరైతే టాప్లోకి వస్తాడో అని వాళ్ళు పోటీ పడతారు. ఆ కోటీశ్వరులు దానిలోకి రావడానికి ఇష్టపడతా ఉంటారు. ఈరోజు అలాంటి పరిస్థితుల్లో చాలామంది ఎదుట మనం ధనవంతులుగా కనపడేటువంటి వ్యక్తులమైనటువంటి మన జీవితంలో అవసరతలో ఉన్న వారి అవసరత లేక అక్కర తీర్చేటువంటి ఆ హెల్పింగ్ నేచర్ నీకు లేకపోతే నీ నూనె లేదు. విచిత్రం ఏంటంటే, నిన్ను దేవుడు కొంతమందికి ముందు పెట్టి ఆ టార్చ్ బేరర్గా నిన్ను ఉంచాలని చూస్తాడు. ఉదాహరణ చెప్తాను వినండి. ఒక వ్యక్తి లక్షాధికారి, 2020 సంవత్సరం వరకు లక్షాధికారులు, 2020 నుంచి 30 వరకు కోటీశ్వరులు మారిపోయింది. అప్పట్లో లక్షాధికారి అనేవాళ్ళు, ఇప్పుడు ఆ పదం మార్చి కోటీశ్వరులు. ఇప్పుడు బిలియనీర్లను కూడా మార్చారట కదా పదం. అబ్బా, మిలియన్ పోయి బిలియన్ పోయింది, ట్రిలియనీర్స్కి వచ్చారు. ఇప్పుడు కోటీశ్వరులు, ఇంకేమైనా పదం వాడాలేం వాళ్ళని, ట్రిలియనీర్స్ అంటున్నారు. అది ట్రిలియనీర్స్, బిలియనీర్స్ అయిపోయింది, ఇప్పుడు ట్రిలియనీర్స్కి వచ్చేసారు. వర్గం పెంచిన తర్వాత ప్రభు ఏమడుగుతాడో తెలుసా? నీ ఇంటిలో నీ రక్తంలో నుంచి వచ్చిన ఒక జనాంగంలో బలహీనుడిని ఒకడిని పెట్టి వాడిని నువ్వు లిఫ్ట్ చేసావా లేదా నీ సొమ్ముతో అని అడుగుతాడు. మీ ఇంట్లో 100 మంది పనులకు జీతం ఇస్తారు, వాళ్ళని లెక్క అడగడు దేవుడు. వాళ్ళు పనివారు, మీరు జీతగత్తులు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించింది వాళ్ళని పోషించడానికి, అయిపోయింది అక్కడితో. వాళ్ళ పిల్లలకి మీరు ఫీజులు కట్టారా, వాళ్ళ హాస్పిటల్ బిల్లులు కట్టారా, అవి ఏం అడగడు.
వాళ్ళు మీ పని వాళ్ళు, అది మీ అర్హత, వాళ్ళకి మీరు చేయాలి. వాళ్ళ చేత మీరు చేయించుకున్నారు, అవసరం వచ్చినప్పుడు మీరు వాళ్ళకి చేస్తారు, తర్వాత వడ్డీ బుక్ పిండి వసూలు చేస్తారు, అది వేరే విషయం. కానీ నీ ఇంటిలోనే తక్కువ ఆలోచన కలిగిన, నీ చేతుల వైపు పనివాడు కావలివాడు తెల్లవారుజాముల కొరకు చూసినట్టు, పనికత్తే యజమానురాలు చేతులు చూసినట్టు నీ కోసం చూసే నీ రక్త సంబంధంలో ఒకడు ఉంటారు. కానీ వాళ్ళు ఎప్పుడు ఆశించరండి. వాళ్ళు నీ గుమ్మం తొక్కరు. అన్నయ్య నాకివ్వు, వదిన నాకివ్వు, తమ్ముడు నాకివ్వు, అక్క నాకివ్వు నేను అడగరు, తండ్రి నాకివ్వు అని అడగరు. కానీ ఆ అవసరతలో నువ్వు ఆ రక్తంలో ఉన్నటువంటి పరిస్థితులలో నీవు దీవెనకు యోగ్యుడిగా ఉండి నువ్వు దీవించకపోతే దాని నష్టం నువ్వు అనుభవిస్తావు. నీ నూనె లేదు. అందుకే దేవుడు ఒక జనరేషన్ని ఒక కుటుంబంలో నుంచి తీసుకొచ్చినప్పుడు ఆ కుటుంబం అంతటికీ బాధ్యతగా నిన్ను చూస్తాడు. యాకోబు కుటుంబం గురించి మీరు చదవండి. ఆ 14 మంది పిల్లలు, 14 మందిని అతను దీవించిన విధానంలో డబుల్ పోర్షన్స్ ఎప్పుడొచ్చాయి? ఎందుకు ఆస్తికి వారసులుగా వాళ్ళు చేయటమే కాక వాళ్ళకి దైవికమైనటువంటి ఆ జనాంగము యొక్క లిస్టులోకి వాళ్ళు ఎందుకు చేర్చబడ్డారు, ఎందుకు చేర్చబడలేదు, ఎందుకు దీవించడానికి యాకోబు వాళ్ళని దీవించేటప్పుడు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క దీవెన ఇచ్చుకుంటూ వచ్చాడు. అవన్నీ మీరు పక్కన పెట్టి చూస్తే ఆ కుటుంబంలో ఏ ఒక్కడిని నిర్లక్ష్య పెట్టని యథార్థమైన తీర్పు అక్కడ కనబడుద్ది. నీ జీవితంలో నువ్వు చనిపోయినప్పుడు వాళ్ళు నిన్ను చూడటానికి వస్తారు, దూరం నుంచో దగ్గర నుంచో దండో పువ్వో వేసి వెళ్తారు. కానీ వాళ్ళ లైఫ్లో వాళ్ళ అచీవ్మెంట్స్కి నీ రిచ్నెస్ ఒక 1 పాయింట్ కనపడకపోతే యూజ్లెస్ లైఫ్, నూనె లేని బతుకు. ఇవి ప్రమాదకరమైన క్రైస్తవ్యం. మీరు చాలా దేవుడని, సంఘమని, పాస్టర్ అని, ప్రార్థనలని వీటి మధ్యలో మీరు ఉండిపోయి నాకు నూనె ఉందలే అనుకుంటే ఆ నూనె లేని తనపు లక్షణాలు ఇవన్నీ చాలా ప్రమాదకరంగా తీసుకెళ్తాయి. మీరు ఈజీగా తీసేసుకోవడానికి అవ్వదు. మీ రక్షణ మిమ్మల్ని దేవుని యొక్క తీర్పును తప్పించేదిగానే ఉండాలి, దేవుని రాజ్యంలో చేర్పించేదిగానే ఉండాలి. ఈ రెండింటికి ఉపయోగపడతాయి. రక్షణ ఎందుకు? ఇంకా భూమి మీదకి వచ్చి అన్నీ వదులుకుని ఇక్కడ జీవించడం కోల్పోతే నిత్యత్వంలో మీకు స్థానం లేకపోతే ఎలా? ఆ నూనె సరిపడినంత లేకపోతే చాలా నష్టం. జాగ్రత్త. 15 గొప్ప కార్యాలు, గొప్ప హడావుడి, గొప్ప ఆర్భాటాలు, గొప్ప దైవజనం. అసలు ఆ వివాహం విషయంలో 15 మంది పాస్టర్లు స్టేజ్ మీద ఎక్కితే కింద కూర్చున్నాడు దడ. ఏ క్రైస్తవ పెళ్ళి టైం స్టార్ట్ అవ్వదు. ఇదో పెద్ద రోగం. ఎందుకు అనంటే సగం మంది పాస్టర్లు లేట్గా వస్తారు, సగం మంది పెళ్లి కూతురు మేకప్ అవ్వదు, సగం మంది విషయంలో చాలా విచిత్రం ఏంటంటే పెళ్ళి నాలంటోడు ముందెళ్ళి కుర్చీలు సర్దుతాడు. మేము ముందెళ్ళి ప్రతి మీటింగ్లో పెళ్ళికి వెళ్ళలాగా కుర్చీలు సర్దుకుంటూ ఉంటాం. ఎవడు రాడు, పెళ్లి కొడుకు రాడు, పెళ్లి కూతురు రాడు. అప్పుడు కెమెరామెన్ వస్తాడు. ఏర్రా బాబు వీళ్ళనంటే సార్ అవుట్డోర్లో కొంచెం షూటింగ్ తీసుకెళ్ళామండి. పెళ్లి కూతురుకి అప్పుడు ఎందుకు షూటింగ్? అప్పుడే ఫోటోలు దొరుకుతాయి. సో వీళ్ళు ఆ పనిలో వెళ్తారు. మొత్తానికి ఈ 15 మంది పాస్టర్లని అందరినీ పిలిస్తే మీకు ఎవరికైనా ఉందంటే ఈ విషయం ముందే చెప్తున్నాను. ఎక్కువ మంది దైవజనులు దేవుని యొక్క మందిరంలో లేక కళ్యాణ మండపంలో లేక ఎక్కడైనా వివాహ ప్రదేశంలో ఎక్కువ మంది స్టేజ్ మీద ఉంటే ఎక్కువ దీవెనలని ఎవరికైనా ఆలోచన ఉందా? ఎక్కువ మంది కూర్చుంటే ఎక్కువ దీవెనల సంగతి దేవుడు ఎరుగు. మనిషికి 10 నిమిషాలు మాట్లాడినా మీకు ఆకలికి చచ్చిపోతారు. షుగర్ పేషెంట్ షుగర్ డౌన్ అయిపోద్ది. మీరు అందరూ టిఫిన్ బాక్స్ పట్టరు రండి పెళ్ళికి, వాళ్ళు పెట్టరు, వీళ్ళు వదలరు. ఇదో భయం. కానీ పెళ్ళిలో నేను మొన్న కూడా ఒక మ్యారేజ్లో వాళ్ళు నాకు మ్యారేజ్ చేసేమని డైరెక్ట్గా వెళ్ళంగానే ఇచ్చేశారు. నేను ఆశ్చర్యపోయాను. ఎందుకు ఇలా చేశారని అడుగుతూ వాళ్ళకు ఒక మాట చెప్పాను. యేసు ప్రభు వారు కానా వివాహంలోకి ఒకసారి యోహాను సువార్త 2:1-11 తీయండి. చిన్న పదం, త్వరగా వెళ్ళిపోదాం, ఒక్క నిమిషం ఉంది టైం, తర్వాత మీకు ఇష్టం మళ్ళీ మాట్లాడుకుందాం. యోహాను సువార్త 2వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. కంటతా వచ్చి ఉండాలి పెళ్లిళ్ళు చూసుకునే వాళ్ళకి. మాకు వచ్చేసే కంటతా. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షరసం అయిపోయినప్పుడు ఆగాగు, అక్కడ సరిగ్గా వాక్యం చదవట్లేదు నువ్వు, నేను చెప్తాను చూడు. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. యేసు ప్రసంగం చేయగా ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు పెళ్లి ప్రసంగం చేయలేదా? ఇవ్వలేదా సార్ టైము? అంత బిజీ వాళ్ళు. యేసు ప్రభు పెళ్లి ప్రసంగం చేయాలా వద్దా? పెళ్ళిలో ప్రసంగం ఉండాలా వద్దా? యేసు ఏం ప్రసంగం చేశాడైతే? లేదా? ఒప్పుకుంటారా మీకు ఇలా చేస్తాను పెళ్ళి? పెళ్ళి అంటే పెళ్ళే చేస్తాను, ఇంకేం చేయను. ఏ అధిక ప్రసంగం ఏమొద్దు. ఏ ప్రసంగాలు పెళ్ళిలో ఇనేవాడు ఎవడు పెళ్ళి కొడుకు ఏమైనా పెళ్ళైన వాళ్ళు ఎవరైనా మీ పెళ్ళిలో ఏ ప్రసంగం చెప్పారు చెప్పండి? అప్పుడు గుర్తుండదు. ఎవరో పాస్టర్ గారు అన్నాడు మొన్నప్పుడు, పెళ్లి చేసినోడు కూడా గుర్తు లేకపోతే ప్రమాణం ఎవరి దగ్గర చేసేవారు అని. అవుడునండి, అక్కడి నుంచి వచ్చాడండి. పరువు తీసారో బాబు. యేసు ప్రభు ప్రసంగం చేశాడా?
మాట్లాడరా? పౌలు వివాహాల పరిస్థితుల గురించి చాలా హెచ్చరికలు ఇచ్చాడు. ఏ ప్రసంగం చేశాడు పెళ్ళిలో? ఈ ప్రసంగం చేయడం టాపిక్ ఉందా? బైబిల్లో ఎక్కడా లేవండి. మనం పెట్టాం కొన్ని సిద్ధాంతాలు. సరే, దాని విషయం పక్కకు పెట్టండి. ఇప్పుడు నీ పెళ్ళికి చాలామంది పాస్టర్స్ వచ్చారు, చాలా ఘనంగా జరిగింది, చాలా అద్భుతంగా జరిగింది. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెకు యేసుప్రభు అంటే తెలియదు. ఆ రోజు బాప్తిజం తీసుకున్నారు. నూనె ఉందా? ఏ రోజు బాప్తిజం తీసుకున్నారు? పెళ్ళికి ముందు రోజు. అందులో ఆ పాస్టర్ గారిని అడిగాను, ఏమయ్యా బాప్తిజం ముందు ఇవ్వాలి కదా అంటే, లేదండి ఇవ్వను, వాళ్ళు నా దగ్గరికి వచ్చి ఇంకెక్కడికి వెళ్ళరు అని నాకు నమ్మకం కలిగిన తర్వాత బాప్తిజం ఇస్తానన్నాడు. పాస్టర్ గారికి నమ్మకం కలగాలంట, ఆ గురి తప్పిపోదండి, అప్పుడు ఇస్తాడంట. ఈ ఎక్కడ సిద్ధాంతాలు? ఈ నూనె లేని వెలుగు కలిగిన సేవకులు ఎవరో? అలాంటి వెలుగులో నువ్వు కనపడితే నీ వెలుగేమవుద్ది? ఆయన వచ్చేటప్పుడు నీ దగ్గర వెలుగు లేకుండా చేస్తున్న వీళ్ళ బతుకులేంటి? మరి నా ఏడుపే మిగిలింది. మీ దగ్గర ఉందో లేదో చూసుకోవడం మానేయండి. ఇప్పుడు చెప్పండి, టైం అయిపోయింది. మీ వెలుగు సరిపడినంత ఉందా? మీ నూనె సరిపడినంత ఉందా? దాచుకోగలిగిన, ఉంచుకోగలిగిన, స్థిరముగా చెప్పగలిగిన ధైర్యం కలిగినటువంటి ఆ బుడ్డి నీ దగ్గర ఉందని చెప్పగలిగిన ధైర్యం నీ దగ్గర ఉందా? ఆయన చెప్తున్నాడు, బుద్ధి కలిగిన వారు బుద్ధి లేని వాళ్ళు పక్క పక్కనే కూర్చుని ఒకే చోటకు వచ్చి ఒకే ఎదురు చూపులో ఉండి ఆయన వచ్చిన తర్వాత వెలిగించుకోవటానికి నూనె లేనివారు. కొన్ని విషయాలు నూనె గురించి చెప్పాను, కొన్ని విషయాలు నూనె లేనితనం కలిగిన క్రైస్తవి గురించి చెప్పాను. ఈ రెండు విషయాలలో పోలికలో నువ్వెక్కడ నిలబడావో చూసుకో. ప్రార్థన చేద్దాం.